హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళ ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం టోటల్ మే మంత్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వీడియో అయితే చూద్దాం. సో ఇదే విధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ నేను ఎవ్రీ మంత్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కావాలంటే పాత వీడియోస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. అలాగే టాపిక్ వైజ్ వీక్లీ కూడా మనకి టోటల్ గా 4 వీక్స్ కి 4 పార్ట్స్ వీడియోస్ ఎవ్రీ మంత్ కూడా వీక్లీ టాపిక్ వైజ్ వీడియోస్ వస్తాయి. 4 వీక్స్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫుల్ మంత్ టాపిక్ వైజ్ వీడియో కూడా రావడం జరుగుతుంది. ఈ 5 పీడిఎఫ్స్ కూడా ఒక ప్యాక్ లో మీకు అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీకు వెబ్సైట్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్ బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ కూడా అక్కడ నుండి మీరు గ్యాదర్ చేయొచ్చు. అలాగే రీసెంట్ గా లాస్ట్ 4 మంత్ జనవరి నుండి ఏప్రిల్ మంత్ దాకా ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరికైనా కావాలంటే మీరు వెబ్సైట్ నుండి బై చేయొచ్చు, లేదా మన ఛానల్లో వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్న అయితే సరిపోతుంది. ఓకే, ఇక కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొట్టమొదటిగా మే మంత్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అయితే చూద్దాం. Justice retired Dinesh Kumar took charge as the presiding officer of the Securities Appellate Tribunal SAT on 29th April 2024. మనకి జస్టిస్ రిటైర్డ్ దినేష్ కుమార్ 29 ఏప్రిల్ 2024న సెక్యూరిటీ అప్లైట్ ట్రిబ్యునల్ కి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ గా అయితే బాధ్యతలు స్వీకరించారు. రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ హ్యావ్ రిసీవ్డ్ ద అప్రూవల్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ for the appointment of Hitesh Kumar Setia as its new MD and CEO, Managing Director and Chief Executive Officer. సో రిలయన్స్ నుండి మనకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సపరేట్ గా అయితే మనకి సపరేట్ అవడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా హితేష్ కుమార్ సేతియా నియామకాన్ని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం అయితే ఇవ్వడం జరిగింది. Pratima Singh appointed as the director in the Department of Promotion of Industry and Internal Trade DPIIT. ఓకే, పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ ఏదైతే ఉందో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కి సంబంధించి దీని డైరెక్టర్ గా మనకి ప్రతిమా సింగ్ అయితే మనకి నియమితులవడం అయితే జరిగింది. శశి భూషణ్ సింగ్ అపాయింటెడ్ ద సెక్రటరీ ఆఫ్ నేషనల్ జ్యూట్ బోర్డ్ కి సంబంధించి కార్యదర్శిగా శశి భూషణ్ సింగ్ అయితే నియమితులయ్యారు. సంజయ్ కుమార్ మిశ్రా అపాయింటెడ్ as ద ప్రెసిడెంట్ ఆఫ్ జిఎస్టీ అప్లైట్ ట్రిబ్యునల్. ఓకే, జిఎస్టీ అప్లైట్ ట్రిబ్యునల్ కి సంబంధించి కొత్త ప్రెసిడెంట్ గా సంజయ్ కుమార్ మిశ్రా అయితే నియమితులయ్యారు. యూనిసెఫ్ ఇండియా అపాయింటెడ్ ద యాక్టర్ కరీనా కపూర్ ఖాన్ యాజ్ ద నేషనల్ అంబాసిడర్. మనకి యూనిసెఫ్ ఇండియాకి సంబంధించి జాతీయ అంబాసిడర్ గా బాలీవుడ్ నటి కరీనా కపూర్ అయితే నియమించడం జరిగింది. గురుగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ రోప్స్ ద యుజ్వేంద్ర చాహల్ టు బూస్ట్ ద వాటర్ టర్న్అవుట్. ఓకే, గురుగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ వాటర్ శాతాన్ని పెంచడం కోసం క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ని మనకి అక్కడ అంబాసిడర్ గా అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. సుజయ్ రైనా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ కంట్రీ మేనేజర్ ఫర్ ఇండియా బై వీసా. ఓకే, మనకి వీసా కంపెనీ వచ్చేసరికి మనకి డెబిట్ కార్డ్ కి సంబంధించిన కంపెనీ వీసా ఉంది కదా. సో వీసా కంపెనీ ఏదైతే భారతదేశానికి సంబంధించిన కంట్రీ మేనేజర్ గా సుజయ్ రైనా అయితే వీసా నియమించడం జరిగింది. సుబోధ్ కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ అయితే నియమితులవడం జరిగింది. IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద అపాయింట్మెంట్ ఆఫ్ కేకి మిస్త్రీ యాజ్ ద చైర్మన్ ఆఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ కంపెనీకి సంబంధించి చైర్మన్ గా కేకి మిస్త్రీ నియామకాన్ని IRDAI ఆమోదించడం అయితే జరిగింది. సో IRDAI అనేది ఇన్సూరెన్స్ కి సంబంధించి రెగ్యులేటరీ సంస్థ, హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో అయితే ఉంటుంది. Larsen & Toubro announced that it was elevating the R. Shankar Raman as the president. ఓకే, మనకి L&T కంపెనీ ఉంది కదా, లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ, ఆర్ శంకర్ రామన్ అధ్యక్షునిగా అయితే నియమించినట్లుగా మనకి ప్రకటించడం జరిగింది. సో L&Tకి సంబంధించి న్యూ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఆర్ శంకర్ రామన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అపాయింటెడ్ ద జై త్రిపాఠి యాజ్ ద హెడ్ ఆఫ్ కీ రిలేషన్స్ గ్రూప్. ఓకే, ఎస్బీఐ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి జై త్రిపాఠిని కీ రిలేషన్ గ్రూప్ హెడ్ గా అయితే నియమించింది. సంజయ్ బల్లా అజ్యూమ్స్ రోల్ ఆఫ్ చీఫ్ ఆఫ్ పర్సనల్ ఇన్ ద ఇండియన్ నేవీ. భారత నావికాదళంలో పర్సనల్ చీఫ్ గా మనకి సంజయ్ బల్లా అయితే మనకి పర్సనల్ ఇన్ ఇండియన్ నేవీగా అయితే నియమితులవడం జరిగింది. ఎన్ చంద్రశేఖరన్ ద చైర్మన్ ఆఫ్ టాటా సన్స్ ఈస్ సెట్ టు అజ్యూమ్ ద అడిషనల్ రోల్ ఆఫ్ చైర్మన్ యాజ్ టాటా ఎలక్ట్రానిక్స్.
ఓకే, ఆల్రెడీ టాటా సన్ కి సంబంధించి ఆల్రెడీ చైర్మన్ గా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ గారిని టాటా ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి కూడా చైర్మన్ గా అదనపు బాధ్యతలు అయితే మనకి అప్పచెప్పడం అయితే జరిగింది. సో టాటా సన్స్ కి అలాగే టాటా ఎలక్ట్రానిక్స్ కి కూడా మనకి ఎన్ చంద్రశేఖరన్ గారు అయితే చైర్మన్ గా వ్యవహరించనున్నారు. దిలీప్ సంఘాని ఎలక్టెడ్ as the చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ ఇఫ్కో. ఇఫ్కో అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్. ఈ సంస్థకు సంబంధించి చైర్మన్ గా దిలీప్ సంఘాని అయితే నియమించడం జరిగింది. Wipro leading IT major has announced the appointment of Vinay Firake as the CEO for Asia Pacific India Middle East and Africa APMEA. అంటే మనకి ఏషియా పసిఫిక్ ఇండియా మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికాకి సంబంధించి సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా విప్రో సంస్థ వినయ్ ఫిరాకాన్ అయితే నియమించింది. నెక్స్ట్ ఇదాశీషా నోంగ్రాంగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ as the ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ మేఘాలయ. ఓకే, మేఘాలయకి సంబంధించి డీజీపీ మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా మనకి డీజీపీకి సంబంధించి మేఘాలయ డీజీపీగా ఇదాశీషా నోంగ్రాంగ్ అయితే నియమితులవడం అయితే జరిగింది. నాసా హ్యాస్ నేమ్డ్ ద డేవిడ్ సెల్వాగ్నిని యాజ్ ద ఏజెన్సీ ఫస్ట్ చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. నాసా సంస్థ డేవిడ్ సెల్వాగ్నిని ఏజెన్సీ యొక్క మొట్టమొదటి చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా అయితే నియమించడం జరిగింది. కపిల్ సిబాల్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్. సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబాల్ అయితే ఎన్నిక చేయడం జరిగింది. వైవి కృష్ణ అండ్ ఎన్ వేణుగోపాల్ అపాయింటెడ్ యాజ్ ద అడిషనల్ డైరెక్టర్స్ ఇన్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐలో అదనపు డైరెక్టర్లుగా వైవి కృష్ణ మరియు ఎన్ వేణుగోపాల్ అయితే నియమించారు. మెయిన్ పర్సన్ వేరుంటారో కేవలం అదనపు డైరెక్టర్లుగా అడిషనల్ డైరెక్టర్లుగా మాత్రం వైవి కృష్ణ వేణుగోపాల్ అయితే నియమించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ప్రదీప్ నటరాజన్ యాజ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ప్రదీప్ నటరాజన్ నియామకాన్ని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించడం జరిగింది. ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ ద రుషబ్ గాంధీ యాజ్ ఎండి అండ్ సిఇఓ. మనకి ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ కంపెనీ యొక్క ఎండి మరియు సిఇఓగా అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రుషబ్ గాంధీని అయితే నియమించింది. సంజీవ్ పూరి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కన్స్యూమర్ గూడ్స్ మేజర్ ఐటీసీ హ్యాస్ టేకన్ ఓవర్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సిఐఐ ఫర్ ద 2024-25 పీరియడ్. ఓకే, మనకి ఐటీసీ కంపెనీ యొక్క మేజర్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సంజీవ్ పూరి ఎవరైతే ఉన్నారో ఓకే ఐటీసీ చైర్మన్ అండ్ ఎండి ఈయన సిఐఏ అధ్యక్షుడిగా మనకి సిఐఏ ప్రెసిడెంట్ గా 2024-25 సంవత్సరానికి సంబంధించి బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగింది. ఓకే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఏ అనేది ఈ సంస్థ యొక్క ప్రెసిడెంట్ గా సంజీవ్ పూరి అయితే అపాయింట్ అయ్యారు. సంజీవ్ పూరి ఎవరు అంటే ఐటీసీ యొక్క ఎండి అండ్ డైరెక్టర్ గా అయితే ఉన్నారు. గవర్నమెంట్ అపాయింట్స్ ద రమేష్ బాబు వి యాజ్ ద మెంబర్ ఇన్ ద సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో సభ్యుడిగా రమేష్ బాబుని అయితే ప్రభుత్వం నియమించడం జరిగింది. జతా అహిర్ ఎలక్టెడ్ యాజ్ ద నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్ఏఎఫ్ఈడి కి సంబంధించి చైర్మన్ గా అపాయింట్ అవడం అయితే జరిగింది. ఎన్ఏఎఫ్ఈడి అంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చైర్మన్ గా జతా అహిర్ అయితే ఎన్నికయ్యారు. సోనీ కంపెనీ అపాయింటెడ్ ద డిస్నీ వెటర్నర్ గౌరవ్ బెనర్జీ as the న్యూ ఇండియా సిఇఓ. సోనీ కంపెనీ న్యూ ఇండియా సిఇఓగా డిస్నీ వెటర్నర్ అయిన గౌరవ్ బెనర్జీని అయితే నియమించింది. ద నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్ఏఆర్సిఎల్ ఇండియా స్టేట్ ఓన్డ్ బ్యాడ్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ ద పి సంతోష్ as the న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో భారత ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాడ్ బ్యాంక్ ఏదైతే ఉందో మనకి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పి సంతోష్ అయితే నియమించడం అయితే జరిగింది. అలాగే ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద సందీప్ బాత్రా as the ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బోర్డ్ చైర్మన్. ఐఆర్డిఏఐ సందీప్ బాత్రాను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బోర్డ్ చైర్మన్ గా అయితే ఆమోదించడం అయితే జరిగింది. ముత్తూట్ బ్లూ హ్యాస్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ షారూక్ ఖాన్ యాజ్ ద న్యూ బ్రాండ్ అంబాసిడర్. ముత్తూట్ బ్లూ కంపెనీ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా షారూక్ ఖాన్ అయితే నియమిస్తున్నట్లుగా అయితే ప్రకటించడం జరిగింది. అపాయింట్మెంట్ ఆఫ్ రాకేష్ రంజన్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించి నూతన చైర్మన్ గా
రాకేష్ రంజన్ అయితే నియమిస్తున్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ మే మంత్లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. డాక్టర్ బీనా మోడీ హానర్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి అత్యుత్తమ సహకారం అందించినందుకు గాను డాక్టర్ బీనా మోడీని అయితే సత్కరించారు. అలాగే పూర్ణిమాదేవి బర్మన్ గెట్స్ ద గ్రీన్ ఆస్కార్ వైట్లీ గోల్డ్ అవార్డ్ 2024. పూర్ణిమాదేవి బర్మన్ గారికి గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు అయితే మనకి ప్రదానం చేయడం జరిగింది. ఈ విట్లీ గోల్డ్ అవార్డ్ ని గ్రీన్ ఆస్కార్ గా పిలుస్తూ ఉంటారు. యునెస్కో గులిమెరో కానో ప్రైజ్ 2024 అవార్డెడ్ టు ద పాలస్తీనా జర్నలిస్ట్ ఇన్ గాజా. మనకి యునెస్కో గిల్మెరా కానో ప్రైజ్ ఏదైతే ఉందో ఇది గాజాలోని పాలస్తీనా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రదానం చేయడం అయితే జరిగింది. 2024 పులిట్జర్ ప్రైజ్ అయితే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అవార్డ్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి లిటరేచర్ అలాగే జర్నలిజం రిలేటెడ్ గా అవార్డ్స్ అయితే ఇస్తూ ఉంటారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ కేటగిరీస్ లో అవార్డు చూసినట్లయితే పబ్లిక్ సర్వీస్ లో ప్రో పబ్లికాకి సంబంధించి ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ చేసినందుకు గాను న్యూయార్క్ టైమ్స్ స్టాఫ్ కి, అలాగే ఫిక్షన్ కేటగిరీలో నైట్ వాచ్, ఓకే, మనకి జేన్ అన్నే ఫిలిప్స్ రచించిన నైట్ వాచ్ కి ఫిక్షన్ కేటగిరీలోనూ అయితే అవార్డులు అయితే రావడం జరిగింది. ఓకే, 2024 పులిట్జర్ ప్రైజ్ విజేతల్లో పబ్లిక్ సర్వీస్ లో ప్రో పబ్లికాకి, ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ స్టాఫ్ ఆఫ్ ది న్యూయార్క్ టైమ్స్ కి, ఫిక్షన్ కేటగిరీలో నైట్ వాచ్ పై జన్ అనే ఫిలిప్స్ కి అయితే మనకి అవార్డ్స్ అయితే వచ్చాయి. ఇంకా చాలా టైప్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి, బట్ ఎక్కువగా పబ్లిక్ సర్వీస్ ఫిక్షన్ అయితే ఇంటర్నేషనల్ ఇవి అయితే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఓటీటీ ప్లే బ్యాగ్డ్ ద ఐఎన్ఎంఏ గ్లోబల్ మీడియా అవార్డ్స్ 2024. మనకి ఓటీటీస్ ఉంటాయి కదా, సో ఈ ఓటీటీ ప్లేలో ఏంటి అంటే అన్ని ఓటీటీస్ కలిపి మిక్స్డ్ గా ప్యాకేజెస్ కింద అయితే లభిస్తూ ఉంటాయి. ఈ ఓటీటీ ప్లే వచ్చేసరికి ఐఎన్ఎంఏ గ్లోబల్ మీడియా అవార్డ్స్ అయితే గెలుచుకుంది. ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ అనౌన్స్డ్ ద బావి మెహతా యాజ్ ద విన్నర్ ఆఫ్ 9th ఎడిషన్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైజ్. ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ 9th ఎడిషన్ మనకి ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ కవర్ ప్రైజ్ విజేతగా బావి మెహతా అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. పవన్ సింధీ హానర్ విత్ ద గ్లోబల్ ప్రైడ్ ఆఫ్ సింధీ అవార్డ్ 2024. మనకి పవన్ సింధీకి గ్లోబల్ ప్రైడ్ ఆఫ్ సింధీ అవార్డ్ 2024 అయితే లభించింది. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ టు బి అవార్డెడ్ ద హానరీ డాక్టరేట్ బై ద కెనడా మనకి మెగ్గిల్ యూనివర్సిటీ. మనకి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారికి కెనడాకి సంబంధించిన మెగ్గిల్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అయితే ప్రదానం చేయబడడం జరిగింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిఈ హేమంత్ కట్రీ హానర్డ్ విత్ ద పిఎస్యు సమర్పణ్ అవార్డ్. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సిఎండి అయిన సిఎండిఈ హేమంత్ కత్రికి పిఎస్యు సమర్పణ్ అవార్డు అయితే లభించింది. సిఎండిఈ అనేది ఈయన పేరు, మనకి సిఎండి హేమంత్ కత్రి అనేది ఈయన యొక్క పేరు. చంద్రకాంత్ సతీజా ద రినోవ్డ్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ చంద్ర అడ్మినిస్ట్రేషన్ కన్సల్టెంట్స్ వాస్ హానర్ విత్ ద గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2024. చంద్రకాంత్ సతీజా ఈయన ఎవరైతే ప్రఖ్యాత విద్యావేత్త మరియు చంద్ర అడ్మినిస్ట్రేషన్ కన్సల్టెంట్ వ్యవస్థాపకుడు సిఇఓగా ఉన్న చంద్రకాంత్ సతీజా గారికి గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2024తో అయితే సత్కరించడం జరిగింది. రస్కిన్ బాండ్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డ్. ఓకే, మనకి ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ కు సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు అయితే లభించింది. సాహిత్య అకాడమీ అవార్డు కాదు, సాహిత్య అకాడమీ ఫెలోషిప్. అలాగే ఎన్టీపీసీ గెట్స్ ద థర్డ్ ర్యాంక్ ఎట్ ద ఏటీడీ బెస్ట్ అవార్డ్ 2024 ఫర్ ద టాలెంట్ డెవలప్మెంట్. ఎన్టీపీసీ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు ప్రతిభ అభివృద్ధి కోసం ఏటీడీ బెస్ట్ అవార్డ్ 2024లో 3వ ర్యాంక్ అయితే లభించింది. శ్రీనివాస్ కులకర్ణి హానర్ విత్ ద 2024 షా ప్రైజ్ ఇన్ ఆస్ట్రానమీ. ఖగోళ శాస్త్రంలో 2024 సంవత్సరానికి షా ప్రైజ్ అయితే శ్రీనివాస్ కులకర్ణి అయితే గెలుచుకున్నాడు. జర్మన్ ఆథర్ జెన్నీ ఎర్పన్బేక్ అండ్ ట్రాన్స్లేటర్ మైకెల్ హాఫ్మ్యాన్ హ్యావ్ వోన్ ద ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఫర్ ద నావల్ కైరోస్. ఓకే, జర్మన్ రచయిత జెన్నీ ఎర్పన్బేక్ మరియు అనువాదకుడు మైకెల్ హాఫ్మ్యాన్ ఇద్దరు కూడా కైరోస్ అనే నవలకు సంబంధించి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బూకర్ బూకర్ ప్రైజ్ అయితే మనకి గెలుచుకోవడం జరిగింది, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. అలాగే తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అచీవింగ్ ద జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫాల్. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫాల్ అయితే మనకి అచీవ్ చేయడం అయితే జరిగింది. ఎన్హెచ్పిసి హానర్ విత్ ద ఎకనామిక్ టైమ్ హెచ్ఆర్ వరల్డ్ ఫ్యూచర్ రెడీ ఆర్గనైజేషన్ అవార్డ్ ఫర్ 2024-25. ఎన్హెచ్పిసి మనకి ఎకనామిక్స్ టైమ్ యొక్క హెచ్ఆర్ వరల్డ్ ఫ్యూచర్ రెడీ ఆర్గనైజేషన్ అవార్డు 2024-25 అయితే సత్కరించబడడం జరిగింది.
Payal Kapadia won the country first ever Grand Prix award at the 77th Cannes Film Festival. పాయల్ కపాడియాకు 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చలనచిత్రోత్సవంలో దేశం యొక్క మొట్టమొదటి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు అయితే లభించడం జరిగింది. మేజర్ రాధికా సేన్ రిసీవ్స్ ద యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. మేజర్ రాధికా సేన్ గారికి యునైటెడ్ నేషన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే లభించింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పిఎఫ్సి హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డ్ in the NF Non-Fossil Fuel Business category at the Outlook Planet Sustainability Summit and Award 2024 held in the Goa. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ గోవాలో జరిగిన అవుట్లుక్ ప్లానెట్ సస్టైనబిలిటీ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2024లో ఎన్ఎఫ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బిజినెస్ కేటగిరీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డుతో అయితే గౌరవించబడడం అయితే జరిగింది. నెక్స్ట్ మే మంత్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం. Amul became the official sponsor in the T20 World Cup 2024 for the countries USA, South Africa and Sri Lanka. మనకి T20 వరల్డ్ కప్ అప్కమింగ్ 2024లో జరగబోతుంది కదా, దీనికి సంబంధించి మనకి యుఎస్ఏ, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాలకు సంబంధించి అధికారిక స్పాన్సర్ గా అమూల్ అయితే ఎంపిక అవడం జరిగింది. ఐసీసీ ఇంపోజెస్ 5-year బ్యాన్ ఆన్ వెస్టిండీస్ క్రికెటర్ డేవాన్ థామస్ ఫర్ యాంటీ కరప్షన్ బ్రీచెస్. ఓకే, అవినీతి నిరోధక ఉల్లంఘనల కారణంగా వెస్టిండీస్ క్రికెటర్ డేవాన్ థామస్ పై 5 ఏళ్ల నిషేధం అయితే ఐసీసీ విధించడం జరిగింది. ఇండియా టు హోస్ట్ ద 2025 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇన్ గౌహతి. భారతదేశం 2025 మనకి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కి సంబంధించిన ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కు భారతదేశంలోని గౌహతిలో అయితే మనకి ఆతిథ్యం అయితే ఇవ్వనుంది, హోస్ట్ అయితే చేయబోతుంది ఇండియా అనేది గౌహతిలో. Japan, Uzbekistan, Iraq have all secured their places in the Olympic football tournament. ఒలింపిక్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో జపాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాక్ దేశాలు తమ స్థానాలను అయితే దక్కించుకోవడం జరిగింది. థామస్ కప్ అండ్ ఉబర్ కప్ 2024 రెండింటినీ కూడా చైనాని గెలుచుకోవడం అయితే జరిగింది. సో మనకి థామస్ కప్ అనేది అయితే మెన్ కి సంబంధించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్, ఉబర్ కప్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఉమెన్ కి సంబంధించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్. రెండు కూడా బ్యాడ్మింటనే, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే థామస్ కప్ అనేది పురుషులకు సంబంధించి అయితే ఉబర్ కప్ అనేది మనకి ఉమెన్ కి సంబంధించింది. ఈ రెండింటినీ కూడా మనకి చైనానే విన్ అవడం అయితే జరిగింది. నెక్స్ట్ మియామి గ్రాండ్ ప్రిక్స్ విన్నర్. ఓకే, మనకి గ్రాండ్ ప్రిక్స్ కి సంబంధించి మియామిని మనకి కొత్త ప్లేయర్ లాండో నోరిస్ అయితే మనకి విన్ అవడం జరిగింది. మియామి గ్రాండ్ ప్రిక్స్ విజేత లాండో నోరిస్. అలాగే 36th లాలీగా టైటిల్ విన్నర్. ఫుట్బాల్ టోర్నమెంట్ అయిన లాలీగా యొక్క 36వ టైటిల్ ను రియల్ మాడ్రిడ్ టీం అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. యుజ్వేంద్ర చాహల్ క్రియేట్స్ హిస్టరీ టు బికమ్ ద ఫస్ట్ ఇండియన్ బౌలర్ టు 350 T20 వికెట్స్. ఓకే, 350 T20 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా మనకి యుజ్వేంద్ర చాహల్ అయితే రికార్డ్ సృష్టించడం జరిగింది. ద యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ హ్యాస్ ప్రొవిజనల్లీ సస్పెండెడ్ ద ఇండియన్ రెజ్లర్ బజరంగ్ పూనియా until December 31st, 2024 following his suspension by the National Anti-Doping Agency NADA for his refusal to provide a urine sample. యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి డోపింగ్ టెస్ట్ కి సంబంధించి ఆయన రిఫ్యూజ్ చేసిన కారణంగా బజరంగ్ పూనియాని అయితే తాత్కాలికంగా డిసెంబర్ 31 దాకా అయితే మనకి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ మనకి భారత రెజ్లర్ బజరంగ్ పూనియాను డిసెంబర్ 31 వరకు తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి తిరస్కరించిన కారణంగా నేషనల్ డోపింగ్ నిరోధక ఏజెన్సీ మనకి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అయితే మనకి అతన్ని సస్పెండ్ చేయడం అయితే జరిగింది. అమూల్ బికమ్ ద అఫీషియల్ స్పాన్సర్ ఆఫ్ శ్రీలంక మెన్స్ క్రికెట్ టీమ్ ఫర్ T20 వరల్డ్ కప్. ఆల్రెడీ మనం చూసాం కదా, అమూల్ వచ్చేసరికి శ్రీలంకతో పాటుగా మనకి సౌత్ ఆఫ్రికా అలాగే యుఎస్ఏకి సంబంధించి కూడా మనకి స్పాన్సర్షిప్ అయితే చేస్తుంది. ఓకే, ఫస్ట్ యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికా, తర్వాత శ్రీలంక కూడా స్పాన్సర్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. న్యూజిలాండ్ కొలిన్ మున్రో అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మున్రో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. నీరజ్ చోప్రా ఫినిష్డ్ ద సెకండ్ విత్ 88.36 మీటర్ త్రో ఇన్ దోహా డైమండ్ లీగ్. దోహా డైమండ్ లీగ్ లో 88.36 మీటర్ల త్రోతో రెండవ స్థానంలో నీరజ్ చోప్రా మనకి ఇండియన్ జావెలిన్ త్రో ప్లేయర్ అయితే నిలవడం జరిగింది. జపాన్ విన్స్ ద మేడ్ ఇన్ సుల్తాన్ అజ్లాన్ షా హాకీ ట్రోఫీ. సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించిందంటే ఇది హాకీకి సంబంధించిన టోర్నమెంట్. దీన్ని తొలిసారిగా జపాన్ అయితే గెలుచుకోవడం జరిగింది.
కార్ల్సన్ విన్స్ ద సూపర్ బైట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ పోలాండ్ విత్ 10 గేమ్ విన్నింగ్ స్ట్రైక్. కార్ల్సన్ మనకి సూపర్ బైట్ ర్యాపిడ్ బ్లిట్జ్ పోలాండ్ లో మనకి 10 గేమ్ విన్ స్ట్రైక్ తో అయితే విన్ అవడం అయితే జరిగింది. 2024 ఫ్రెంచ్ మోటోజీపీ విన్నర్ జార్జ్ మార్టిన్. 2024 ఫ్రెంచ్ మోటోజీపీ విజేత జార్జ్ మార్టిన్. అలాగే ఇండియా ఓన్ ద 3 గోల్డ్ అండ్ 2 బ్రాంజ్ మెడల్స్ ఎట్ ద 2024 ఏషియా ఓపెన్ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ ఇన్ వియత్నాం ఇన్ మే. మేలో వియత్నాంలో జరిగిన 2024 ఏషియా ఓపెన్ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ లో భారతదేశం 3 స్వర్ణ పథకాలు 2 కాంస్య పథకాలను అయితే గెలుచుకోవడం జరిగింది. పి శ్యామ్నికిల్ ఫ్రమ్ తమిళనాడు బికమ్ ద ఇండియా 85th చెస్ గ్రాండ్ మాస్టర్. తమిళనాడుకి చెందిన పి శ్యామ్నికిల్ భారతదేశ 85వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా అయితే నిలవడం జరిగింది. సునీల్ ఛేత్రి అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్. సునీల్ ఛేత్రి అంతర్జాతీయ ఫుట్బాల్ కి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. నందిని డైరీ టు స్పాన్సర్ ద స్కాట్లాండ్ టీమ్ ఫర్ ద T20 వరల్డ్ కప్. ఓకే, మనకి T20 ప్రపంచ కప్ జరగబోతుంది కదా, దీంట్లో మనకి స్కాట్లాండ్ జట్టుకు నందిని డైరీ అయితే స్పాన్సర్ చేయనుంది. మనకి కొన్ని జట్లకు అయితే మనకి శ్రీలంక, యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికాకి సంబంధించి అమూల్ డైరీ అయితే స్పాన్సర్ చేస్తున్నట్లుగా మనం ప్రీవియస్ వీక్స్ లో న్యూస్ చూసాం కదా, అదే విధంగా స్కాట్లాండ్ టీమ్ కు నందిని డైరీ అయితే స్పాన్సర్ చేస్తుంది. ఇండియన్ పారా అథ్లెటిక్ దీప్తి జవాన్జీ set a world record of 55.06 seconds in the women 400 meter T20 category and wins the gold medal. మహిళల 400 మీటర్ల T20 విభాగంలో భారత పారా అథ్లెటిక్ దీప్తి జీవాన్జీ 55.06 సెకండ్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పి బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఇండియన్ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి డిఫీటెడ్ ద చైనీస్ పేర్ ఆఫ్ చిన్బో యాంగ్ అండ్ లీ యీ 21-15 టు విన్ ద థాయిలాండ్ ఓపెన్ టైటిల్ ఇన్ ద మెన్స్ డబుల్స్ ఈవెంట్. పురుషుల డబుల్స్ విభాగంలో థాయిలాండ్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత సంతతికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడిద్దరూ కూడా ఇండియన్ ప్లేయర్స్ మనకి 21-15 21-15 సెట్ల తేడాతో చైనా జోడి అయిన చెన్బో యాంగ్ అలాగే లియూ పై గెలిచి థాయిలాండ్ ఓపెన్ టైటిల్ అయితే థాయిలాండ్ ఓపెన్ పురుషుల డబుల్స్ మనకి టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. థాయిలాండ్ ఓపెన్ కి సంబంధించిన మనకి మెన్స్ డబుల్స్ గెలుచుకుంది ఎవరు అంటే ఇండియన్ ప్లేయర్ అయిన సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడి అయితే గెలుచుకుంది. రన్నర్ గా మనకి చెన్బో యాంగ్ లియూ మనకైతే నిలవడం జరిగింది. Alexander Zverev won the single title of the Italian Open tennis tournament while the women's singles title was won by the Iga Swiatek. మనకి ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో మెన్స్ సింగిల్స్ అలెగ్జాండర్ జోరావ్ అలాగే మహిళా సింగిల్స్ టైటిల్ ఇగా స్వియాటెక్ అయితే గెలుచుకోవడం జరిగింది. నీరజ్ చోప్రా క్లించ్డ్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద మెన్స్ జావెలిన్ త్రో ఈవెంట్ విత్ ద మోడెస్ట్ 82.27 మీటర్ ఎఫెక్ట్ ఎట్ ద ఫెడరేషన్ కప్ 2024 అథ్లెటిక్స్ మీట్ ఇన్ ద భువనేశ్వర్ ఒడిస్సా. ఒడిస్సాలోని భువనేశ్వర్ లో జరిగిన ఫెడరేషన్ కప్ లో అథ్లెటిక్స్ మీట్ లో నీరజ్ చోప్రా మనకి జావెలిన్ త్రో ప్లేయర్ అయిన నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్ లో మనకి 82.27 మీటర్ల త్రోతో బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఫార్ములా 1 రేస్ అయితే జరుగుతూ ఉంటాయి కదా, వాటిని గ్రాండ్ పిక్స్ అని కూడా అంటారు. రీసెంట్ గా జరిగిన ఎమిలియా రొమాగ్నో గ్రాండ్ పిక్స్ టైటిల్ 2024 ను మ్యాక్స్ వెర్స్టాపెన్ అయితే గెలుచుకున్నాడు. ఓకే, ఎమిలియా రొమాగ్నో గ్రాండ్ పిక్స్ విజేత మ్యాక్స్ వెర్స్టాపెన్. అదే విధంగా మనకి మొనాకో గ్రాండ్ పిక్స్ 2024 మొనాకో గ్రాండ్ పిక్స్ అయితే చార్లెస్ లెక్రిక్ అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే ఐసీసీ మనకి ఎవ్రీ మంత్ కూడా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అయితే విడుదల చేస్తూ అయితే ఉంటుంది. ఏప్రిల్ మంత్ కి సంబంధించిన అవార్డ్స్ మేలోను, మే మంత్ కి సంబంధించినవి జూన్ లోను ప్రకటిస్తారు. మే మంత్ కి సంబంధించి ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా మహ్మద్ వసీం యుఏఈ ప్లేయర్, అలాగే ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా హేలీ మాథ్యూస్ వెస్టిండీస్ ప్లేయర్ అయితే మనకి గెలుచుకోవడం అయితే జరిగింది. ఓకే, మెన్ ప్లేయర్ మహ్మద్ వసీం, ఉమెన్ ప్లేయర్ హేలీ మాథ్యూస్. అలాగే దీపా కర్మార్కర్ క్లించ్డ్ ద ఇండియా ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఇన్ ద ఏషియన్ ఛాంపియన్షిప్. ఏషియా ఛాంపియన్షిప్ లో భారతదేశం యొక్క మొట్టమొదటి బంగారు పథకాన్ని మనకి దీపా కర్మార్కర్ అయితే గెలుచుకోవడం అయితే జరిగింది. ఓకే, దీపా కర్మార్కర్ మనకి ఫేమస్ జిమ్నాస్టిస్ట్ ఫ్రమ్ ఇండియా. అలాగే షాహిద్ అఫ్రిది అపాయింటెడ్ అట్ ద ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్ గా షాహిద్ అఫ్రిదిని అయితే నియమించారు. ఆల్రెడీ అంతకు ముందు యువరాజ్ సింగ్ ని, హుసేన్ బోల్ట్ ని కూడా నియమిస్తున్నట్లుగా మనకైతే న్యూస్ లో అయితే చూసాం కదా. అంటే ఒక పర్సనే ఉంటారు కదా, మల్టిపుల్ బ్రాండ్ అంబాసిడర్స్ అయితే ఉంటారు. సో వన్ ఆఫ్ ద బ్రాండ్ అంబాసిడర్ గా షాహిద్ అఫ్రిది కూడా పాకిస్తాన్ ప్లేయర్ ని అయితే కూడా అపాయింట్ చేయడం అయితే జరిగింది యువరాజ్ సింగ్, హుసేన్ బోల్ట్ తో పాటుగా.
అలాగే ఇండియా సిమ్రాన్ శర్మ విన్స్ ద గోల్డ్ మెడల్ ఎట్ ద వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్. ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భారత క్రీడాకారిణి సిమ్రాన్ శర్మ బంగారు పథకాన్ని అయితే గెలుచుకుంది. అలాగే దినేష్ కార్తిక్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఐపీఎల్ లో మనకి ఆర్సీబీ తరఫున ఆడిన దినేష్ కార్తిక్ మనకి రీసెంట్ గా ఐపీఎల్ నుండి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ మే మంత్ లో ఇండిసిషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు అయితే చూద్దాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 ఇండియా ర్యాంక్డ్ ద 159 అవుట్ ఆఫ్ 180. ఓకే, 180 దేశాలు ఉంటే మొత్తం మీద ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం అనేది 150 స్థానంలో 159వ స్థానంలో అయితే నిలిచింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2024 భారతదేశం స్థానం 159, మొత్తం దేశాలు 180 ఉంటే భారతదేశం 159వ స్థానంలో ఉంటే మొదటి స్థానం ప్రథమ స్థానంలో నార్వే, రెండో స్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో స్వీడన్ నిలవడం జరిగింది. ఓకే, నార్వే ప్రథమ స్థానం, డెన్మార్క్ 2, స్వీడన్ 3. ఫోర్బ్స్ రిలీజ్డ్ ఇట్స్ యాన్యువల్ ర్యాంకింగ్ ఆఫ్ హైయెస్ట్ పేడ్ అథ్లెటిక్స్ ఇన్ ద వరల్డ్. క్రిస్టియానో రొనాల్డో లీడ్ ద ప్యాక్ విత్ ద 2024 payday of $260 million, followed by the golfer Jon Rahm at $280 million. ఓకే, మనకి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం హైయెస్ట్ పేడ్ అథ్లెటిక్స్ టాప్ 3 అథ్లెటిక్స్ ఎవరు ఉన్నారు అంటే మొట్టమొదటి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో $260 మిలియన్ ప్రథమ స్థానంలోనూ, సెకండ్ ప్లేస్ లో గోల్ఫర్ జోన్ రాహమ్ $280 మిలియన్ తో సెకండ్ ప్లేస్ లోను, థర్డ్ ప్లేస్ లో మనకి లయనల్ మెస్సీ అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ $135 మిలియన్ తో మూడో స్థానంలోనూ అయితే నిలవడం జరిగింది. ఓకే, ఫోర్బ్స్ తన వార్షిక ర్యాంకింగ్స్ ప్రపంచంలో అత్యధికంగా మనకి చెల్లించే క్రీడాకారుల ర్యాంక్ అయితే విడుదల చేసింది. క్రిస్టియానో రొనాల్డో $260 మిలియన్ తో ప్రథమ స్థానం, జోన్ రాహమ్ $218 మిలియన్ తో రెండవ స్థానం, లయనల్ మెస్సీ $135 మిలియన్ తో మూడో స్థానంలో అయితే నిలవడం జరిగింది. చైనా ఓవర్టేక్స్ యుఎస్ యాజ్ ఇండియా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా యుఎస్ఏను అధిగమించి చైనా అయితే నిలవడం జరిగింది. ఇండియా క్లైమ్స్ టు 39th పొజిషన్ ఇన్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ యుఎస్ టాప్డ్ ద లిస్ట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారతదేశం 39వ స్థానంలో నిలిస్తే అమెరికా వచ్చేసరికి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఢిల్లీ ర్యాంక్స్ 350 ఇన్ ద ఆక్స్ఫర్డ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ రిపోర్ట్ 2024 అండ్ టాప్డ్ బై ద న్యూయార్క్. ఆక్స్ఫర్డ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ రిపోర్ట్ లో మనకి న్యూఢిల్లీ వచ్చేసరికి ఇండియాలో న్యూఢిల్లీ సిటీ 351 ర్యాంక్ లో నిలిస్తే అగ్రస్థానంలో న్యూయార్క్ సిటీ అయితే నిలిచింది. నెక్స్ట్ మే మంత్ లో ఉన్న చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. రెనౌడ్ జర్నలిస్ట్ వినయ్ వీర్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 72. ప్రముఖ జర్నలిస్ట్ అయిన వినయ్ వీర్ 72 ఏళ్ల వయసులో చనిపోయారు. అలాగే తమిళ సింగర్ అయిన ఉమా రమణన్ పాసెస్ అవే. ఓకే, తమిళ సింగర్ అయిన ఉమా రమణన్ గారు కూడా చనిపోయారు. అలాగే మనకి ఎక్లెయిమ్డ్ ఆథర్ పాల్ ఆస్టర్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 77. ప్రఖ్యాత రచయిత అయిన పాల్ ఆస్టర్ గారు కూడా 77 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. వెటర్నర్ పొలిటీషియన్ అండ్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ వి శ్రీనివాస ప్రసాద్ పాసెస్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 76. ప్రముఖ రాజకీయవేత్త కేంద్ర మాజీ మంత్రి వి శ్రీనివాసన్ ప్రసాద్ 76వ ఏట అయితే చనిపోవడం జరిగింది. టైటానిక్ లార్డ్ ఆఫ్ రింగ్స్ యాక్టర్ బెర్నార్డ్ హిల్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 79. టైటానిక్ లార్డ్ ఆఫ్ రింగ్స్ నటుడు బెర్నార్డ్ హిల్ 79 ఏళ్ల వయసులో చనిపోయారు. నెక్స్ట్ ఫ్రాంక్ షార్నోజ్ ఫార్మర్ బోయింగ్ సిఇఓ డైస్ అట్ ద ఏజ్ ఆఫ్ 92. మనకి ఫ్రాంక్ షార్నోజ్ ఎవరైతే ఉన్నారో ఈయన బోయింగ్ సిఇఓగా మనకి గతంలో పనిచేశారో ఈయన 92 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. ప్రొనౌన్సియేషన్ ఒకసారి చూసుకోండి, ఫ్రాంక్ షార్నోజ్. ఓకే, రెనౌడ్ ఉర్దూ రైటర్ సలాం బిన్ రాజాక్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 83. ప్రముఖ ఉర్దూ రచయిత సలాం బిన్ రాజాక్ 83 ఏళ్ల వయసులో చనిపోయారు. ఫిలిం మేకర్ సంగీత్ శివన్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 61. సినీ నిర్మాత సంగీత్ శివన్ గారు కూడా చనిపోయారు. అలాగే పంజాబీ పోయిట్ అండ్ రైటర్ సుజిత్ పటార్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 79. పంజాబీ కవి మరియు రచయిత అయిన సుజిత్ పటార్ గారు కూడా మనకి 79 ఏళ్ల వయసులో చనిపోయారు. పైనరింగ్ పిగ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రిసిప్టెంట్ రిచర్డ్ స్లేమన్ పాస్డ్ అవే. పైనరింగ్ పిగ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గ్రహీత అయిన రిచర్డ్ స్లేమన్ అయితే చనిపోయారు. ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ సుశీల్ కుమార్ మోడీ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 72. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన సుశీల్ కుమార్ మోడీ 72 ఏళ్ల వయసులో చనిపోయారు. వెటర్నర్ కాంగ్రెస్ లీడర్ అండ్ ఫార్మర్ గవర్నర్ కమలా బెనివాల్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 97. 97 ఏళ్ల వయసులో సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ గవర్నర్ అయిన కమలా బెనివాల్ గారు చనిపోయారు.
పద్మశ్రీ ఆథర్ అవార్డీ మాల్తి జోషి పాస్డ్ అవే. పద్మశ్రీ రచయిత్రి అవార్డు గ్రహీత అయిన మాల్తి జోషి గారు కూడా చనిపోయారు. బ్యాంకింగ్ ఐకాన్ ఎన్ వాగుల్ పాస్డ్ అవే. బ్యాంకింగ్ ఐకాన్ గా పేరుగాంచిన ఎన్ వాగుల్ గారు కూడా చనిపోయారు. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ డైడ్ ఇన్ ద హెలికాప్టర్ క్రాష్. ఓకే, న్యూస్ లో చూసే ఉంటారు. ఇరాన్ అధ్యక్షుడైన ఇబ్రహీం రైజీ అలాగే మనకి కొంతమంది హెలికాప్టర్ క్రాష్ లో అయితే చనిపోవడం జరిగింది. ఏ ఫార్మర్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వైభవ్ అనిల్ కాలే వర్కింగ్ విత్ ద యునైటెడ్ నేషన్ వాస్ కిల్డ్ ఇన్ గాజా. ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్న భారత ఆర్మీ మాజీ అధికారి కల్నల్ వైభవ్ అనిల్ కాలే అయితే గాజాలో హత్యకు అయితే గురయ్యారు. నెక్స్ట్ మే మంత్ లో బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సర్ప్రైజెస్ ద 8 ట్రిలియన్. ఓకే, మనకి ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇటీవల రీసెంట్ గా 8 ట్రిలియన్ మార్క్ అయితే అధిగమించడం జరిగింది. FI, a neo-banking startup, secured the NBFC license from the Reserve Bank of India. ఇటీవల FI అనే నియో బ్యాంకింగ్ స్టార్టప్ కంపెనీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి NBFC లైసెన్స్ అయితే లభించడం జరిగింది. Yes Bank collaborates with the ANQ to launch the PI and P credit cards, aiming to blend the traditional banking with the fintech solution. సాంప్రదాయ బ్యాంకింగ్ ను ఫిన్టెక్ సొల్యూషన్ తో మిళితం చేసే లక్ష్యంతో ఎస్ బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయిన ఎస్ బ్యాంక్ పై మరియు పై అనే క్రెడిట్ కార్డులు అయితే ప్రారంభించడానికి ANQ అనే దాంతో మనకి ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది. కొలాబరేట్ అయితే అవ్వడం జరిగింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నేమ్డ్ ద సంజీవ్ నోటియాల్ యాజ్ ద MD అండ్ CEO. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనకి సంజీవ్ నోటియాల్ ను MD అండ్ CEO గా, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అయితే నియమించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన BOB వరల్డ్ మొబైల్ యాప్ పై రెస్ట్రిక్షన్స్ అయితే విధించింది. ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన BOB వరల్డ్ మొబైల్ యాప్ పై మనకి పరిమితులను అయితే RBI ఎత్తివేసింది. RBI అప్రూవ్స్ ద క్వాంట్ మ్యూచువల్ ఫండ్ టు రైజ్ ద స్టేక్ ఇన్ RBL బ్యాంక్. ఓకే, RBL బ్యాంక్ లో తన వాటాను పెంచుకోవడం కోసం క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని షరతులతో కూడా మనకి ఆమోదాన్ని అయితే ఇవ్వడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక వన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ సంస్థ. ఈ సంస్థ RBL బ్యాంక్ లో తన వాటాను పెంచుకోవాలని చూస్తుంటే దానికి RBI అయితే అప్రూవల్ ఇచ్చింది. LIC granted 3-year extension by SEBI Security Exchange Board of India to achieve the 10% public shareholding. ఓకే, 10% పబ్లిక్ షేర్ హోల్డింగ్ సాధించడానికి సెబీ ద్వారా LICకి 3 సంవత్సరాల గడువు అయితే లభించడం జరిగింది. సో ఏదైనా కంపెనీలో షేర్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ ఉంటాయి కదా, ప్రమోటర్ హోల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ యొక్క ఓనర్స్ అని చెప్పుకోవచ్చు కదా. ప్రమోటర్స్ అంటే ఆ ఓనర్స్ దగ్గర 75% కన్నా ఎక్కువ వాటా అయితే కలిగి ఉండకూడదు. ఇన్ కేసు ఉంటే కనుక స్లోగా దాన్ని అయితే మనకి పబ్లిక్ గానీ వేరే వాళ్ళకైతే మనకి ట్రాన్స్ఫర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, మనకి LICలో ఎక్కువ వాటా ఉంటుంది. ఇది చాలా పెద్ద కంపెనీ కదా, సో మినిమం మనకి 25% అనేది పబ్లిక్ దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, 75% ప్రమోటర్ దగ్గర ఉంచుకున్నా మిగతా 25% పబ్లిక్ దగ్గర, FIS, DIS దగ్గర అయితే ఉండాలి. కానీ ఇక్కడ చూసుకుంటే LIC దగ్గర మోర్ దాన్ 90% అయితే ఉంటుంది. గతంలో 25% పబ్లిక్ వాటాను అయితే చేయండి అని చెప్పి మనకి సెబీ LICకి చెప్పింది. కానీ ఇది పెద్ద కంపెనీ కాబట్టి అంత ఈజీగా ఇది అవ్వదు కాబట్టి అట్లీస్ట్ ఒక 3 సంవత్సరాలు గడువిస్తూ 25% అయితే మీ వల్ల కాదు కానీ అట్లీస్ట్ 10% అన్న పబ్లిక్ హోల్డింగ్ ఉండేలా చూసుకోండి అని చెప్పి మనకి సెబీ 3 సంవత్సరాల గడువును అయితే ఇవ్వడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్స్ అమాంగ్ PSU బ్యాంక్స్ ఇన్ ద బిజినెస్ గ్రోత్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో వ్యాపార వృద్ధిలో PSU బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. Government will receive the 30% more dividend from public sectors in the financial year 2024. The total dividend from public sector banks are estimated at the 18,013 crore for financial year 2024. మనకి 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి 30% ఎక్కువ డివిడెంట్ అయితే ఈ సంవత్సరం అందుకోవడం జరిగింది. PSU నుండి మొత్తం డివిడెంట్లు 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 18,013 కోట్లు అయితే మనకి అంచనా వేయడం అయితే జరిగింది. ఎస్ బ్యాంక్ లాంచ్డ్ ద ఎస్ గ్రాండ్యూర్ ఆఫ్ ద ఎలైట్ కస్టమర్. ఎలైట్ కస్టమర్ల కోసం ఎస్ బ్యాంక్ ఎస్ గ్రాండ్యూర్ అయితే ప్రారంభించింది. SBI జనరల్ ఇన్సూరెన్స్ సైన్స్ ద బ్యాంక్ అష్యూరెన్స్ పార్ట్నర్షిప్ విత్ ద జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టు ఇంక్రీజ్ ద ఇన్సూరెన్స్ పెనిట్రేషన్. SBI లైఫ్ ఇన్సూరెన్స్ SBI జనరల్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి బీమా వ్యాప్తిని చేయడం కోసం జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో బ్యాంక్ అష్యూరెన్స్ భాగస్వామ్యంపై అయితే సంతకం చేయడం జరిగింది. ఈ బ్యాంక్ అష్యూరెన్స్ అంటే ఏంటి అంటే బ్యాంక్స్ అనేవి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ని సెల్ చేయడం. అంటే మనకి బ్యాంక్ దగ్గరికి కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వచ్చిన కస్టమర్ కి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక
వాటిని మనకి బ్యాంక్ వచ్చిన కస్టమర్కి అయితే సేల్ చేయడానికి మనకి బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటారు. ఇటువంటి వాటి కోసం ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి బ్యాంక్స్ తో టైప్ పెట్టుకుంటూ ఉంటాయి. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అదే విధంగా జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో అయితే టైప్ పెట్టుకోవడం జరిగింది. ఎయిర్బస్ హెలికాప్టర్స్ అండ్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SIDBI for promoting financing and developing the micro small medium enterprises MSME sector have signed a memorandum of understanding for financing the purchase of Airbus helicopters in India. మనకి ఎయిర్బస్ హెలికాప్టర్స్ వచ్చేసరికి మనకి SIDBI స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిపి MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టార్ను ప్రోత్సహించడం కోసం, ఫైనాన్స్ చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం ఇండియాలో ఎయిర్బస్ హెలికాప్టర్లు కొనుగోలు చేయడం కోసం మనకి ఏదైనా వెహికల్ 2 వీలర్ లేదా కార్ కొనాలంటే లోన్ ఎలా అయితే ఫైనాన్స్ ఎలా అయితే ఇస్తారో అలాగే ఎయిర్బస్ హెలికాప్టర్లు కొనుగోలు చేయడం కోసం కూడా ఫైనాన్సింగ్ ఇవ్వడం కోసం మనకి మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ పైన అయితే ఈ ఎయిర్బస్ హెలికాప్టర్స్ అలాగే SIDBI అయితే మనకి ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది. HSBC leading global bank and financial services major has through its branch in GIFT City executed the transaction documents to acquire 6.125% equity stake in CCIL IFS Limited. ప్రముఖ గ్లోబల్ బ్యాంక్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ మేజర్ అయిన HSBC బ్యాంక్ వచ్చేసరికి CCIL IFS లిమిటెడ్ లో 6.125% ఈక్విటీ వాటాను పొందేందుకు గిఫ్ట్ సిటీలోని బ్రాంచ్ ద్వారా లావాదేవీ పత్రాలను అయితే అమలు చేయడం జరిగింది. HDFC Bank divested its entire 3.20% stake in the Protean e-government technologies for 150 crore while Nippon India Mutual Fund acquires the 3.16% stake for 148 crore rupees. Okay, HDFC Bank మనకి Protean e-government technologies అనే సంస్థలో మనకి 3.2% వాటాను కలిగి ఉండేది. ఈ వాటాను తన మొత్తం వాటాను కూడా HDFC బ్యాంక్ వాటాను అంటే మొత్తం వాటానే 3.20% అయితే కలిగి ఉండేది. ఈ సంస్థలో షేర్ మార్కెట్ లో కూడా లిస్ట్ అయి ఉంటుంది ఈ కంపెనీ అనేది. ఈ కంపెనీలో 3.20% వాటాను 150 కోట్లకు మనకైతే అమ్మివేసింది. సో ఎవరో ఒకరు అమ్మితే ఇంకోళ్ళు కొంటూ ఉంటారు కదా. నిపాన్ ఇండియా వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్ నిపాన్ ఇండియా సంస్థ మొత్తం 3.20 కాకపోయినా 3.16% వాటాను అయితే 148 కోట్లకైతే కొనుగోలు చేయడం అయితే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్వీల్స్ ద ప్రవాహ్ పోర్టల్ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ అండ్ ఫిన్టెక్ రిపాజిటరీ. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవాహ్ పోర్టల్ అనే రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ మరియు ఫిన్టెక్ రిపాజిటరీని అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. అలాగే HSBC అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇన్వెస్టెడ్ ద 6.125 crore ఈచ్ టు అక్వైర్ 6.125% స్టేక్స్ ఇన్ ద CCIL IFSC లిమిటెడ్. CCIL IFSC లిమిటెడ్ లో 6.125% వాటాను కొనుగోలు చేయడం కోసం HSBC అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇద్దరు కూడా మనకి 6.125 కోట్ల చొప్పున అయితే పెట్టుబడులు అయితే పెట్టడం జరిగింది. అలాగే పూన్వాలా ఫిన్కాప్ అండ్ ఇండస్ ఇండియా బ్యాంక్ లాంచ్డ్ ద కో-బ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డ్. మనకి క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ చూస్తే మనకి ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ICICI ఈ విధంగా అయితే ఒక నేమ్ ఉంటుంది. అలా కాకుండా కొన్ని చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ICICI టైప్ తో అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ టైప్ తో రెండు బ్రాండింగ్స్ తో మనకి కార్డులు అయితే వస్తూ ఉంటాయి కదా. ఆ విధంగా కార్డు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్ చూసినట్లయితే ఈ యాక్సిస్ ఫ్లిప్కార్ట్ కార్డ్ తో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లో పర్చేజ్ చేసినప్పుడు మనకి క్యాష్ బ్యాక్ రావడం, అమెజాన్ ICICI కార్డ్ తో మనకి అమెజాన్ వెబ్సైట్ లో పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ రావడం, ఈ విధంగా టైఅప్ అయ్యి ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. అదే విధంగా పూన్వాలా ఫిన్కాప్ ఇండస్ ఇండియా బ్యాంక్ ఇద్దరు కలిపి కో బ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే ప్రారంభించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ ద 1 crore పెనాల్టీ ఆన్ ICICI బ్యాంక్ అండ్ 91 lakh ఆన్ ఎస్ బ్యాంక్. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ICICI బ్యాంక్ పైన 1 కోటి, ఎస్ బ్యాంక్ పైన 91 లక్షల జరిమానాను అయితే విధించడం జరిగింది. In 2023, Asian Development Bank allocated the $2.6 billion in sovereign loans to India, targeting urban development, power industry and climate resilience. 2023లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశానికి $2.6 బిలియన్ సౌరభామ రుణాలను కేటాయించింది. పట్టణ అభివృద్ధి, శక్తి, పరిశ్రమ, వాతావరణ స్థితిగతులను లక్ష్యంగా చేసుకుని ఈ డెవలప్మెంట్ కోసం అయితే ADB బ్యాంక్ అయితే ఇండియాకి రుణాన్ని అయితే అందించడం జరిగింది. Tata Consultancy Services on May 22 announced that it has bagged a deal to modernize the core banking technology of Burgan Bank. TCS మనకి మే 22న బుర్గాన్ బ్యాంక్ యొక్క
కోర్ బ్యాంక్ టెక్నాలజీని ఆధునీకరించడానికి ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. మనకి బ్యాంక్స్ కి సాఫ్ట్వేర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి కదా. సో మనకి ఫినాకల్, ఇన్ఫోసిస్ ఇలా మనకి ఇండియన్ బ్యాంక్స్ కూడా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే తయారు చేస్తూ ఉంటాయి, డెవలప్ చేస్తూ ఉంటాయి. అలాగే ఫారిన్ బ్యాంక్ అని ఈ బుర్గాన్ బ్యాంక్ ఏదైతే ఉందో దీనికి టీసీఎస్ అయితే డెవలప్ చేయడం కోసం అయితే ఒప్పందం చేసుకుంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మాన్ సాక్స్ has raised the India GDP growth forecast to 6.7% for the calendar year 2024. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశ జీడిపిని వృద్ధి అంచనాను మనకి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన గోల్డ్మాన్ సాక్స్ వచ్చేసరికి 6.7%గా ప్రకటిస్తుండడం మనకి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మే మంత్ లోని డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. సూపర్సోనిక్ మిజైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో సిస్టమ్. ఓకే, స్మార్ట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే సూపర్సోనిక్ మిజైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ బై ద డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఒడిస్సా కోస్ట్. ఇటీవల సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో సిస్టమ్ వ్యవస్థను, స్మార్ట్ అనే ఈ వ్యవస్థను ఒడిస్సా తీరంలో డిఆర్డిఓ విజయవంతంగా అయితే మనకి టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ has taken charge as the air officer commanding in chief of the training command in the Indian Air Force. ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ భారత వైమానిక దళంలో శిక్షణ కమాండ్ యొక్క ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు అయితే స్వీకరించారు. ద ఇండియన్ ఆర్మీ కార్గా కార్ప్స్ అండర్ ద ఏజిస్ ఆఫ్ ద ఆర్మీ వెస్టర్న్ కమాండ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద 3-day జాయింట్ ఎక్సర్సైజ్ విత్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అట్ ద మల్టిపుల్ లొకేషన్స్ ఇన్ పంజాబ్. ఇండియన్ ఆర్మీ యొక్క కార్గా కార్ప్స్ ఆర్మీ యొక్క వెస్టర్న్ కమాండ్ ఆధ్వర్యంలో పంజాబ్ లో అనేక ప్రదేశాల్లో భారత వైమానిక దళంతో కలిసి 3 రోజుల ఉమ్మడి విన్యాసాన్ని అయితే మనకి ఎక్సర్సైజ్ అయితే మనకి నిర్వహించడం అయితే జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్స్ ద బాంబీ బకెట్ ఆపరేషన్ టు కాంబాట్ ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లో అటవీ మంటలను ఎదుర్కోవడం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాంబీ బకెట్ ఆపరేషన్లు అయితే నిర్వహించింది. Indian Air Force recent test of Bhishma Portal Hospital in Agra underscores its role in Project Bhishma aimed at providing the swift and comprehensive medical aid during the emergency. ఆగ్రాలోని భీష్మ పోర్టబుల్ హాస్పిటల్లో భారత వైమానిక దళం యొక్క ఇటీవల పరీక్ష అత్యవసర సమయాల్లో త్వరిత మరియు సమగ్ర వైద్య సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రాజెక్ట్ భీష్మను అయితే మనకి ప్రారంభించడం అయితే జరిగింది. ఇండియన్ ఆర్మీ సెట్ టు రిసీవ్ ద రష్యన్ ఇంగ్లాయస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, రష్యాకి సంబంధించిన ఇంగ్లాయస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే భారత సైన్యం అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ ల్యాండెడ్ ఇట్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ రెఫెల్ ఎట్ ద ఎయిర్ ఫోర్స్ బేస్ అలాస్కా, యునైటెడ్ స్టేట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద మల్టీనేషనల్ రెడ్ ఫ్లాగ్ 24 ఎక్సైజ్. భారత వైమానిక దళ బహుళజాతి రెడ్ ఫ్లాగ్ 24 విన్యాసంలో పాల్గొనేందుకు గాను యునైటెడ్ స్టేట్స్ లోని అలాస్కాలోని వైమానిక దళ స్థావరంలో రఫేల్ అనే అత్యంత ఆధునిక యుద్ధ విమానాన్ని అయితే మనకి భారతదేశం లాంచ్ చేయడం జరిగింది. ఓకే, రెడ్ ఫ్లాగ్ 24 ఎక్సర్సైజ్ ఏదైతే విన్యాసం ఉందో దీంట్లో పాల్గొనడం కోసం భారతదేశం రఫేల్ అయితే అక్కడికి అయితే మనకి ఎయిర్ క్రాఫ్ట్ అయితే తీసుకువెళ్ళడం అయితే జరిగింది. ఫ్రాన్స్ కండక్టెడ్ ద సక్సెస్ఫుల్ టెస్ట్ ఆఫ్ ASMPA సూపర్సోనిక్ న్యూక్లియర్ మిజైల్. ఫ్రాన్స్ దేశం ASMPA సూపర్సోనిక్ న్యూక్లియర్ క్షిపణి యొక్క విజయవంతమైన పరీక్షను అయితే నిర్వహించింది. DRDO Defense Research Development Organization successfully flight tested the Rudram 2 air-to-surface missile from the Sukhoi 30 Mk1 platform of the Indian Air Force off coast of Odisha. DRDO Defense Research Development Organization ఒడిస్సా తీరంలోని భారత వైమానిక దళం యొక్క Sukhoi 30 Mk1 ప్లాట్ఫామ్ నుండి రుద్రం 2 ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అయితే విజయవంతంగా అయితే పరీక్షించింది. నెక్స్ట్ మే మంత్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ అయితే చూద్దాం. Indian origin astronaut Captain Sunita Williams is all set to fly into the space for the third time. భారత సంతతికి చెందిన వ్యోమగామి కెప్టెన్ సునీత విలియమ్స్ మూడవసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నారు. చైనా హ్యాస్ లాంచ్డ్ ద చాంగ్స్ E6 probe to collect the samples from the far side dark side of the moon. చంద్రునికి అవతల వైపు చీకటి వైపు భాగం వైపు నమూనాలను సేకరించేందుకు గాను చైనా చాంగ్ E6 అనే ప్రోబ్ అయితే ప్రారంభించడం జరిగింది. Setu, a leading India fintech company and part of FinLabs Group, has unveiled the Sesame India first large language model, specially designed for the banking, financial service and insurance sector. సేతు అనే ఒక ప్రముఖ భారతీయ ఫిన్టెక్ కంపెనీ ఫిన్లాబ్స్ గ్రూప్ లో మనకి భాగమైన ఈ సేతు కంపెనీ సెసామ్ అని చెప్పి మొట్టమొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ప్రోగ్రామ్ అయితే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ సెక్టర్ కోసం ప్రత్యేకంగా అయితే మనకి సెసామ్ అయితే ఈ సేతు కంపెనీ బిల్డ్ చేయడం జరిగింది.
Russian President Vladimir Putin has reappointed the Mikhail Mishustin as the Prime Minister of Russia. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రధానమంత్రిగా మిషుస్తిన్ అయితే తిరిగి నియమించడం జరిగింది. DRDO Defense Research Development Organization and IIT Bhubaneswar joined the forces to advance defense technology research in electronics warfare, AI surveillance, power system and radar system. DRDO IIT Bhubaneswar ఇద్దరు కూడా మనకి జాయింట్ గా ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పవర్ సిస్టమ్స్, రాడార్ సిస్టమ్ లో డిఫెన్స్ టెక్నాలజీలో రీసెర్చ్ ని అభివృద్ధి చేయడానికి అయితే మనకి ఇద్దరు కూడా టైఅప్ అవడం జరిగింది. నాసా అనౌన్స్డ్ ద ప్లాన్ టు బిల్డ్ ఫస్ట్ రైల్వే స్టేషన్ ఆన్ ద మూన్. చంద్రుడి పైన తొలి రైల్వే స్టేషన్ నిర్మించేందుకు నాసా ప్రణాళికను అయితే ప్రకటించింది. ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ పైలట్ గోపీచంద్ తోటకూర బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్పేస్ టూరిస్ట్ ఆన్ ద బ్లూ హారిజన్ ఇన్ NS-25 మిషన్. వ్యవస్థాపకుడు మరియు పైలట్ అయిన గోపీచంద్ తోటకూర బ్లూ హారిజన్ NS-25 మిషన్ లో మొట్టమొదటి భారతీయ అంతరిక్ష యాత్రికుడిగా నిలవడం జరిగింది. వరల్డ్ ఫస్ట్ 6G డివైస్ లాంచ్ ఇన్ జపాన్. ప్రపంచంలోనే మొట్టమొదటి 6G పరికరాన్ని జపాన్ లో అయితే ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఇండియా సెట్ టు బికమ్ ద థర్డ్ నేషన్ టు ల్యాండ్ ఆన్ మార్స్ ఆఫ్టర్ US అండ్ చైనా. అమెరికా, చైనా తర్వాత అంగారకుడు గ్రహంపై అడుగుపెట్టిన మూడో దేశంగా భారతదేశం అయితే అవతరించడం జరిగింది. అలాగే ఇండియా వాజ్ ద ఫస్ట్ ఏషియన్ నేషన్ టు రీచ్ ద మ్యారిటియన్ ఆర్బిట్ ఆన్ ద ఫస్ట్ అటెంప్ట్ విత్ ద మంగళయాన్ మిషన్ ఇన్ 2013. 2013లోనే మనకి మంగళయాన్ మిషన్ అయితే చేయడం జరిగింది కదా. అలాగే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హ్యాస్ అనౌన్స్డ్ ద ప్లాన్స్ టు ఇన్వెస్ట్ స్ట్రాటజిక్ €4 బిలియన్, అప్రాక్సిమేట్లీ $4.3 బిలియన్ ఇన్ బిల్డింగ్ ద క్లౌడ్ అండ్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ఫ్రాన్స్. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఫ్రాన్స్ లో క్లౌడ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలు నిర్మించడంలో €4 బిలియన్, అంటే మనకి సుమారు $4.3 బిలియన్ పెట్టుబడి పెట్టే ప్రణాళికనైతే ప్రకటించింది. అగ్నికుల్ లాంచ్డ్ ద వరల్డ్ ఫస్ట్ స్పేస్ రాకెట్ అగ్నిబాన్ విత్ ఇండియా ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్. అగ్నికుల్ అనే సంస్థ భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ తో ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష రాకెట్ అయిన అగ్నిబాన్ అయితే ప్రారంభించింది. నాసా లాంచ్డ్ ద స్మాల్ క్లైమేట్ శాటిలైట్ టు స్టడీ ద ఎర్త్ పోల్. భూమి యొక్క ధృవాలను అధ్యయనం చేయడం కోసం నాసా ఒక చిన్న వాతావరణ ఉపగ్రహాన్ని అయితే ఇటీవల ప్రారంభించింది. సౌత్ కొరియా హ్యాస్ అఫీషియల్లీ లాంచ్డ్ ద స్పేస్ ఏజెన్సీ కాసా, కొరియాస్ ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్. మనకి నాసా అలాగే మన ఇండియాకి సంబంధించి ఇస్రో ఇవి ఎలా ఉన్నాయో అలాగే మనకి ప్రతి దేశానికి కూడా ఈ విధంగా అయితే కొన్ని దేశాలు అయితే సొంతంగా చేసుకుంటూ ఉంటాయి కదా. సో దక్షిణ కొరియా దేశం రీసెంట్ గా తన సొంత స్పేస్ ఏజెన్సీని కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. నాయిస్ కంపెనీ అక్వైర్స్ ద ఉమెన్ వెల్నెస్ ప్లాట్ఫామ్ సోషల్ బోర్డ్ టు ద బోల్స్టర్స్ మానిటరింగ్ ఇన్నోవేషన్. నాయిస్ కంపెనీ మానిటరింగ్ ఇన్నోవేషన్ ను బలోపేతం చేయడం కోసం మహిళల వెల్నెస్ ప్లాట్ఫామ్ కంపెనీ అయిన సోషల్ బోర్డ్ అయితే మనకి అక్వైర్ చేసుకోవడం అయితే జరిగింది. AstraZeneca intends to build a $1.5 billion manufacturing facility in Singapore for antibody drug conjugates ADCs, enhancing the global supply of its ADC portfolio for cancer treatment. యాంటీబాడీ డ్రగ్ కంజుగేట్స్ ఏదైతే ఉందో ADCs కోసం సింగపూర్ లో $1.5 బిలియన్ తయారీ సౌకర్యాన్ని నిర్మించాలని ఆస్ట్రోజెనకా అయితే మనకి క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ADC పోర్ట్ఫోలియో యొక్క ప్రపంచ సరఫరాను మెరుగుపరచడం కోసం అయితే మనకి లాంచ్ చేయడానికి అయితే చూస్తుంది. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఓకే, ఆ మే నెలలో ఉన్న అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పాలియోంటాలజిస్ట్ ఇన్ అర్జెంటీనా హ్యావ్ అన్కవర్ ద రిమైన్స్ ఆఫ్ చాకిసారస్ నేకుల్, ఏ ప్రీవియస్లీ అన్నోన్ హెర్బివారస్ డైనోసార్ ఫ్రమ్ ద లేట్ క్రేటేషియన్స్ పీరియడ్. ఓకే, అర్జెంటీనాలోని పాలియోంటాలజిస్టులు చాకిసారస్ నేకుల్ యొక్క అవశేషాలను అయితే కనుగొనడం జరిగింది. ఈ చాకిసారస్ నేకుల అవశేషాలు అనేవి క్రేటేషియస్ కాలంలో గతంలో తెలియని శాకాహార డైనోసార్ కి సంబంధించినవి అవశేషాలు అనేవి. India's Bharat 6G aliens and Europe industry aliens 6G are expected to sign a cooperation agreement to strengthen the 6G collaboration in technology. భారతదేశం యొక్క భారత్ 6G ఏలియన్స్ అలాగే యూరోప్ కి సంబంధించిన ఇండస్ట్రీ ఏలియన్స్ 6G ఇద్దరు కూడా సాంకేతికలో 6G సహకారాన్ని బలోపేతం చేయడానికి సహకార ఒప్పందంపై సంతకం చేయడానికి అయితే చూస్తున్నాయి. జింబాబ్వే హ్యాస్ లాంచ్డ్ ద న్యూ కరెన్సీ కాల్డ్ ద జింగ్. జింగ్ అంటే జింబాబ్వే గోల్డ్. ఓకే, జింబాబ్వే దేశానికి సంబంధించిన గోల్డ్ రిజర్వ్స్ ని బ్యాకప్ గా పెట్టుకుని ఉండే కరెన్సీ ఇది. అక్కడ కరెన్సీ కొరత రావడంతో
మనకి అడ్రస్ ద కంట్రీ లాంగ్ రన్నింగ్ కరెన్సీ క్రైసిస్. సో జింబాబ్వే దేశం కొత్తగా ఈ దీర్ఘకాలిక కరెన్సీ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించడంలో ఈ జింగ్ అనే జింబాబ్వే బ్యాక్డ్ గోల్డ్ ఏదైతే ఉందో, సో ఈ జింబాబ్వే గోల్డ్ అనే షార్ట్ ఫామ్ గా పిలువబడే జింగ్ అనే కొత్త కరెన్సీని అయితే ప్రారంభించింది. చైనా టు లాంచ్ ద చాంగి 6 లోనార్ ప్రోబ్ క్యారింగ్ పాకిస్తాన్ ఐక్యూబ్ మిషన్. ఓకే, జనరల్ గా కొన్ని దేశాలకి మనకి ఈ ప్రయోగాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మన ఇండియా కూడా ఇస్రో కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటుంది కదా. కొన్ని దేశానికి సముద్ర తీరాలు లేకపోవడం, అక్కడ మనకి స్టేషన్ ఇవన్నీ అందుబాటులో లేకపోవడం, ఇలా డిఫరెంట్ కారణాల వల్ల అటువంటి ప్రయోగాలు చేయలేకపోవడం, లేదా వాళ్ళకి బడ్జెట్ లేకపోవడంగా ఇలాంటి కారణాల వల్ల కొన్ని దేశాలు ఏం చేస్తూ ఉంటాయంటే మనకి ర్యాకెట్స్ అనేవి లాంచ్ చేస్తూ ఉంటారు కదా. ఈ ర్యాకెట్స్ లో మనకి చాలా శాటిలైట్స్ కానీ ఇవో ఉంటాయి. సో వాళ్ళ దేశానికి సంబంధించిన ఓన్ శాటిలైట్స్ తో పాటుగా వేరే దేశాలకు సంబంధించిన శాటిలైట్స్ ని కూడా వాళ్ళు కొంత మనీ తీసుకుని మనకి ఆ శాటిలైట్ మనకి ఆ ర్యాకెట్ ద్వారానే, ఎలాగ ర్యాకెట్ వెళ్తుంది కదా, ర్యాకెట్ లోనే మనకి పంపిస్తూ ఉంటారు. దీని ద్వారా ఆ దేశం వాళ్ళు మనీ కూడా ఎర్న్ చేస్తూ ఉంటారు. ఇస్రో కూడా మనకి ఇతర దేశాలకు సంబంధించిన శాటిలైట్స్ ఈ విధంగా చాలాసార్లు లాంచ్ చేసింది. అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన ఐక్యూబ్ అనే మిషన్ ను మోసుకెళ్లేందుకు చాంగ్ 6 లోనార్ ప్రోబ్ అయితే చైనా అయితే ప్రారంభించనుంది. ఇండియా టు హోస్ట్ ద 46th అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్వేటివ్ మీటింగ్ ఇన్ కొచ్చి. ఓకే, కొచ్చిలో 46వ అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేషన్ సమావేశానికి భారతదేశం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పార్ట్నర్ విత్ ద బ్యాంక్ ఆఫ్ నమీబియా టు డెవలప్ యూపీఐ లైక్ ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్. సో మన ఇండియాలో లాంచ్ చేసిన యూపీఐ అనేది చాలా ఫేమస్ అయింది. చాలా ఇతర దేశాల వాళ్ళు కూడా యూపీఐ అయితే మనకి తీసుకుని ఇండియా టెక్నాలజీని మనకైతే యూజ్ చేస్తున్నారు. సో ఇటువంటి యూపీఐ చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి బ్యాంక్ ఆఫ్ నమీబియాలో అభివృద్ధి చేయడానికి బ్యాంక్ ఆఫ్ నమీబియాతో NPCI అయితే భాగస్వామ్యం చేసుకోవడం అయితే జరిగింది. Solomon Islands elected the pro-China leader Jeremiah Manela as the new prime minister. సోలమన్ దీవులు కొత్త ప్రధానమంత్రిగా చైనా అనుకూల నాయకుడైన జార్మెన్ మానేలాను అయితే ఎన్నుకోవడం జరిగింది. కాగ్ ఆఫ్ ఇండియా అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ నేపాల్ సైన్ ద మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఎన్హాన్స్ ద కొలాబరేషన్ ఇన్ ఆడిటింగ్. ఆడిటింగ్ లో సహకారాన్ని పెంపొందించడం కోసం భారతదేశానికి చెందిన కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అలాగే నేపాల్ ఆడిటర్ జనరల్ ఇద్దరు కూడా అవగాహన ఒప్పందంపై సంతకం అయితే చేయడం జరిగింది. 26th ఏషియన్ ఇండియా సీనియర్ అఫీషియల్స్ మీటింగ్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో 26వ ఏషియన్ భారత్ సీనియర్ అధికారుల సమావేశం అయితే జరిగింది. సైంటిస్ట్ అన్వీల్ వరల్డ్ డీపెస్ట్ బ్లూ హోల్ ఇన్ మెక్సికో. మెక్సికోలో ప్రపంచంలోనే అత్యంత లోతైన నీలి రంధ్రాన్ని శాస్త్రవేత్తలు అయితే గుర్తించారు. ఇండియా ఓవర్టుక్ జపాన్ టు బికమ్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ సోలార్ పవర్ జనరేషన్ ఇన్ 2023. 2023 సంవత్సరంలో భారతదేశం జపాన్ అధిగమించి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సోలార్ పవర్ జనరేటర్ గా అయితే అవతరించింది. సో కొన్ని వెబ్సైట్స్ లో మనకి అమెరికా, చైనా, ఇండియా టాప్ 3గా ఇస్తే కొన్ని వాటిలో మనకి USA, బ్రెజిల్, ఇండియా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కూడా వెరిఫై చేయండి. టాప్ 3 అనేది మన ఇండియా అయితే టాప్ 3లో ఉంది. USA, చైనా, US, బ్రెజిల్ అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. The Sri Lankan government has approved the agreement with the Adani Green Energy for the development of wind power stations in Mannar and Punerin. మనార్ మరియు పూనేరిన్ ప్రదేశాల్లో పవన విద్యుత్ కేంద్రాల అభివృద్ధి చేయడం కోసం అదానీ గ్రీన్ ఎనర్జీతో శ్రీలంక ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇడ్రిస్ దేబీ వోన్ ద చాంద్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. చాంద్ దేశానికి ప్రెసిడెంట్ గా ఇద్రిస్ దేబీ అయితే ఎన్నికయ్యారు. ఇండియా కంట్రిబ్యూట్స్ $5 lakh టు యునైటెడ్ నేషన్ కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ ఫండ్. మనకి UN కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ ఫండ్ కి భారతదేశం $5 లక్షల విరాళాలను అయితే ప్రకటించింది. నేపాల్ క్లైంబర్ కమిరిటా షెర్పా క్లైమ్స్ మౌంట్ ఎవరెస్ట్ ఫర్ ద 29th టైం. నేపాల్ అధిరోహకులైన కమిరిటా షెర్పా 29వ ఎవరెస్ట్ శిఖరాన్ని అయితే అధిరోహించారు. ఇండియా సైన్స్ 10-year కాంట్రాక్ట్ టు ఆపరేట్ ఇరాన్స్ చంబర్ పోర్ట్. ఇరాన్లోని చంబర్ పోర్ట్ ను ఆపరేట్ చేయడం కోసం 10 ఏళ్ల ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది. ఇండియా ఓమెన్ కొలాబరేషన్ ఆన్ షార్క్ అండ్ రే రీసెర్చ్ ఇన్ అరేబియన్ సీ. అరేబియా సముద్రంలో షార్క్ మరియు రే పరిశోధనపై భారతదేశం ఓమెన్ ఇద్దరు కూడా ఒప్పందం చేసుకున్నారు. దుబాయ్ హ్యాస్ అన్వీల్డ్ ద దుబాయ్ గేమింగ్ వీసా as part of దుబాయ్ ప్రోగ్రామ్ ఫర్ గేమింగ్ 23 టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ సపోర్ట్ టు స్కిల్డ్ ఇండివిజువల్స్ అండ్ పైనీర్స్ ఇన్ ద ఈ-గేమింగ్ ఇండస్ట్రీ. ఈ-గేమింగ్ పరిశ్రమలో నైపుణ్యం కలిగిన వ్యక్తులకు సమగ్ర మద్దతును అందించడం కోసం గేమింగ్ 2033 కోసం దుబాయ్ ప్రోగ్రామ్ లో భాగంగా దుబాయ్ దేశం దుబాయ్ గేమింగ్ వీసాను అయితే ఆవిష్కరించింది. లై చింగ్తే స్వాన్ ఇన్ యాజ్ ద న్యూ తైవాన్ ప్రెసిడెంట్. తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లై చింగ్తే అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
Indian spiritual guru Sri Ravi Shankar received the first stamp commemorating the 200 years of Indian origin Tamils in Sri Lanka. భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ శ్రీలంకలో 200 సంవత్సరాల భారతీయ సంతతి తమిళ జ్ఞాపకార్థం మొట్టమొదటి స్టాంపును అయితే అందుకోవడం జరిగింది. ఇలాన్ మస్క్ లాంచ్డ్ ద స్టార్లింక్ ఇన్ ఇండోనేషియా. ఇలాన్ మస్క్ మనకి ఇండోనేషియా దేశంలో స్టార్లింక్ అంటే మనకి ఈ ఇలాన్ మస్క్ కి సంబంధించిన ఇంటర్నెట్ కంపెనీ ఇది. అక్కడ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం కోసం స్టార్లింక్ అయితే ఇలాన్ మస్క్ ఇండోనేషియాలో అయితే ప్రారంభించడం జరిగింది. ఫోన్ పే లాంచ్డ్ ద యూపీఐ ఇన్ శ్రీలంక ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద లంకా పే. మనకి ఎలా అయితే ఫోన్ పే జీపే అవన్నీ ఇండియాలో ఉన్నాయో అలాగే లంకా పే అనేది అయితే శ్రీలంకకి సంబంధించింది. దీంతో భాగస్వామ్యం చేసుకుని ఫోన్ పే సంస్థ శ్రీలంకలో యూపీఐ అయితే మనకి ప్రారంభించడం జరిగింది. వెనిజులా బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు లూజ్ ఆల్ ద గ్లాసియర్స్. వెనిజులా దేశం అన్ని హిమాని నదులను కోల్పోయిన మొట్టమొదటి దేశంగా అయితే అవతరించడం జరిగింది. Nepalese climber Purnima Shrestha has achieved the extraordinary accomplishment of climbing Mount Everest 3 times during the current season. నేపాల్ పర్వతారోహకురాలైన పూర్ణిమ శ్రేష్ఠ ప్రస్తుత సీజన్లో ఎవరెస్ట్ శిఖరాన్ని 3 సార్లు అధిరోహించిన అసాధారణ విజయాన్ని అయితే సాధించడం జరిగింది. ఒకే సీజన్లో 3 టైమ్స్ మనకి పూర్ణిమ శ్రేష్ఠ గారు అయితే మనకి ఎవరెస్ట్ అయితే మనకి అధిరోహించడం అయితే జరిగింది. టోలామ్ ఎలక్టెడ్ as the న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం. వియత్నాం దేశం యొక్క కొత్త ప్రెసిడెంట్ గా టోలామ్ అయితే ఎన్నికయ్యారు. స్పెయిన్ బికమ్ ద 99th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 99వ సభ్య దేశంగా స్పెయిన్ దేశం అయితే నిలిచింది. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అప్రూవ్స్ ద వరల్డ్ ఫస్ట్ మేజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా. మనకి మొట్టమొదటి మేజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చట్టాన్ని అమలు చేసింది ఎవరు ఇటీవల అంటే యూరోపియన్ యూనియన్ అయితే అమలు చేసింది. UAE President Sheikh Mohammed bin Zayed Al Nahyan awarded the first class medal of independence to Jose Aguero Avila, ambassador of the Republic of Paraguay to the UAE. UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ UAEలో రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వేలో రాయబారిగా పనిచేసిన జోస్ అగ్యూరో అవిలాకు ఫస్ట్ క్లాస్ మెడల్ ఆఫ్ ఇండిపెండెన్స్ అయితే ప్రదానం చేయడం జరిగింది. వరల్డ్ హైయెస్ట్ అబ్జర్వేటరీ ఇనాగ్రేటెడ్ ఇన్ ద చిలీ బై ద యూనివర్సిటీ ఆఫ్ టోక్యో. ప్రపంచంలో అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీని చిలీలోని టోక్యో విశ్వవిద్యాలయం అయితే ప్రారంభించింది. 10th వరల్డ్ వాటర్ ఫోరం ఓపెన్స్ ఇన్ బాలి ఇండోనేషియా. 10వ వరల్డ్ వాటర్ ఫోరం ఇండోనేషియాలోని బాలిలో ప్రారంభమైంది. ఘనా టైఅప్ విత్ ద రిలయన్స్ జియో ఆర్మ్ అదర్స్ ఫర్ బిల్డింగ్ ద 4G 5G టెలికామ్ ఇన్ఫ్రా. ఘనా దేశం 4G 5G టెలిగ్రామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం రిలయన్స్ జియో ఆర్మ్ తో అయితే మనకి టైఅప్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మే మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు అయితే చూద్దాం. ద ఇండియన్ ఆర్మీ అండ్ ద పునీత్ బాలన్ గ్రూప్ జాయిన్ ద హ్యాండ్స్ టు ఇనాగ్రేట్ ద నేషన్స్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ పార్క్ ఇన్ పూణే. పూణేలో దేశంలోని మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ ను ప్రారంభించేందుకు గాను భారత సైన్యం మరియు పునీత్ బాలన్ గ్రూప్ ఇద్దరు కూడా మనకి చేతులు కలపడం జరిగింది. Flying Witch Defense, a Bangalore-based defense and aerospace technology firm, recently revealed the FWB-200B, India's inaugural indigenous bomber unmanned aircraft. ఫ్లయింగ్ విచ్ డిఫెన్స్ సంస్థ బెంగళూరుకు చెందిన డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ టెక్నాలజీ సంస్థ ఏదైతే ఫ్లయింగ్ విచ్ డిఫెన్స్ సంస్థ ఉందో ఇటీవల FWD-200B అనే భారతదేశ స్వదేశీ బాంబర్ మానవరహిత విమానాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. 2023-24 ఇండియన్ సూపర్ లీగ్ అనేది మనకి జరిగింది. దీన్ని ముంబై సిటీ FC అయితే గెలుచుకోవడం జరిగింది. రన్నర్ వచ్చేసరికి మోహన్ బగాన్ సూపర్ గెయింట్. 2023-24 ఇండియన్ సూపర్ లీగ్ ని ముంబై సిటీ FC గెలుచుకుంటే రన్నర్ గా మోహన్ బగాన్ సూపర్ జైంట్ టీం అయితే నిలవడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈస్ డెవలపింగ్ ఏ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ దట్ యూజెస్ ద లిక్విడ్ ఆక్సిజన్ అండ్ కిరోసిన్ యాజ్ ప్రొపలెంట్స్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లిక్విడ్ ఆక్సిజన్ మరియు కిరోసిన్ ని ప్రొపలెంట్లుగా ఉపయోగించే సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అయితే అభివృద్ధి చేస్తుంది. The Ministry of Skill Development and Entrepreneurship MSDE has signed a memorandum of understanding with the Mahindra & Mahindra to conduct 2 pilot projects under the Drone Didi Yojana. ఈ డ్రోన్ దీదీ యోజన పథకానికి సంబంధించి మహేంద్ర అండ్ మహేంద్రతో మనకి MSDE ఒప్పందం చేసుకుంది. అసలు ఈ డ్రోన్ దీదీ యోజన పథకం దేనికి సంబంధించింది అంటే కనుక 15,000 మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డ్రోన్స్ ఆపరేట్ చేయడం కోసం అంటే అగ్రికల్చర్ పర్పస్ కి డ్రోన్స్ ఆపరేట్ చేయడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ అందచేయడం కోసం ఈ డ్రోన్ దీదీ యోజన పథకాన్ని అయితే ప్రారంభించారు.
ఓకే, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ డ్రోన్ దీదీ యోజన కింద 2 పైలట్ ప్రాజెక్టులు నిర్వహించడం కోసం మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్నాయి. వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్లను ఆపరేట్ చేయడం కోసం 15,000 మహిళలకు శిక్షణ ఇవ్వడం కోసం ఈ డ్రోన్ దీదీ యోజన పథకాన్ని అయితే ప్రారంభించారు. కోకా కోలా ఇండియా ఫస్ట్ ఎవర్ పార్ట్నర్షిప్ విత్ ద హాకీ ఇండియా ఫర్ ద నేషనల్ ఉమెన్ హాకీ లీగ్ 2024. నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ 2024 కోసం హాకీ ఇండియాతో కోకా కోలా భారతదేశం యొక్క మొట్టమొదటి భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. ఇండియా ఎక్స్టెండ్స్ ద బడ్జెటరీ సపోర్ట్ టు $15 million టు మాల్దీవ్స్. మాల్దీవ్స్ కు భారతదేశం $50 million బడ్జెట్ మద్దతును అయితే అందిస్తుంది. డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అర్మానే అన్వీల్డ్ ద 250 రూపీ కమరేటివ్ కాయిన్ at the Mazgan Talk Limited 250th anniversary celebration. మజ్గాన్ టాక్ లిమిటెడ్ ఎంటీఎల్ కంపెనీ 250 వార్షికోత్సవం వేడుకల సందర్భంగా రక్షణ కార్యదర్శి గిరిధర్ అర్మానే $250 స్మారక నాణాన్ని అయితే ఆవిష్కరించారు. Border Road Organization plans to begin the construction on the Shinkula Tunnel in the mid-September. 4.1 km tunnel will connect the Himachal Pradesh to Ladakh. ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సెప్టెంబర్ లో షీకూలా టన్నెల్ నిర్మాణాన్ని అయితే ప్రారంభించాలని యోచిస్తుంది. ఈ షీకూలా టన్నెల్ అనేది 4.1 కిలోమీటర్ల పొడవుతో హిమాచల్ ప్రదేశ్ లడాక్ అయితే కలపడం జరుగుతుంది. ద స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అండర్ ద షెడ్యూల్ కాస్ట్ కేటగిరీ హ్యాస్ గ్రోన్ బై 44% ఫ్రమ్ ద 46 lakh in 2014-15 to 66 lakh in 2021-22. షెడ్యూల్ కులాల విభాగంలో విద్యార్థుల నమోదు 44% అయితే పెరిగినట్లుగా మనకి ప్రకటించడం జరిగింది. 2014-15లో 46 లక్షల మంది ఎన్రోల్మెంట్ చేసుకుంటే 21-22లో 66 లక్షల మంది ఎన్రోల్మెంట్ చేసుకోవడం అయితే జరిగింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఇన్ అసోసియేషన్ విత్ ద అస్సాం గవర్నమెంట్ హ్యాస్ ఆర్గనైజ్డ్ ద 2-day కాన్ఫరెన్స్ ఇండియా ప్రోగ్రెసివ్ పాత్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇన్ గౌహతి అస్సాం ఆన్ 18th-19th May 2024. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అస్సాం ప్రభుత్వంతో కలిసి న్యాయ వ్యవస్థ పరిపాలనలో భారతదేశం యొక్క ప్రగతిశీల మార్గం అనే 2 రోజుల సమావేశాన్ని గౌహతి అస్సాంలో అయితే 18-19 మేలో అయితే మనకి నిర్వహించడం అయితే జరిగింది. ఓకే, మనకి ఇండియన్ ప్రోగ్రెసివ్ పాత్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇది ఎక్కడ జరిగింది అంటే గౌహతి అస్సాంలో అయితే జరిగింది. ఇండియన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ద ప్రీమియం ఫ్యూయల్ XP100 టు ద శ్రీలంక. ఇండియన్ ఆయిల్ వచ్చేసరికి ప్రీమియం ఇంధనం ప్రీమియం ఫ్యూయల్ అయిన XP100 ను శ్రీలంక దేశానికి అయితే ఎగుమతి చేస్తుంది. క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద అలొకేషన్ ఓవర్ ద 10,300 crore ఫర్ ద ఇండియన్ ఏఐ మిషన్. భారతదేశం మనకి కృత్రిమ మేధస్సు ఏఐ మిషన్ కోసం 10,300 కోట్లకు పైగా కేటాయింపునైతే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్త్రా 24 ఇది ఫైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అండ్ కాంపిటీషన్ దుబాయ్లో అయితే మనకి కండక్ట్ చేయడం జరిగింది టు సెలబ్రేట్ ఇండియన్ కల్చరల్ డైవర్సిటీ త్రూ ద ఆర్ట్. ఓకే, మనకి భారతదేశ సంస్కృతి వైవిధ్యాన్ని చూపించేందుకు గాను దుబాయ్లో ఆర్త్రా 24 అనే ఫైన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే కళల పోటీని అయితే నిర్వహించడం జరిగింది. ఎగ్జిబిషన్ మరియు పోటీ అనేదాన్ని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద రికార్డ్ డివిడెండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 2.11 lakh crore టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 2.11 లక్షల కోట్ల డివిడెండ్ అయితే బదిలీకి ఆమోదం తెలపడం జరిగింది. సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అటెండెడ్ ద ఎక్సైజ్ సైబర్ సురక్ష 24 టు స్ట్రెంథెన్ ఇండియా సైబర్ డిఫెన్స్. సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ మనకి సైబర్ రక్షణను భారతదేశానికి సంబంధించి బలోపేతం చేయడానికి ఎక్సైజ్ సైబర్ సురక్షకు అయితే హాజరయ్యారు. మౌంటైన్ క్లైంబర్ జ్యోతి రాత్రే బికమ్ ద ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. పర్వతారోహకురాలు జ్యోతి రాత్రే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత వృద్ధ భారతీయ మహిళగా అయితే నిలిచారు. ఇండియన్ గవర్నమెంట్ ఇంక్రీజ్డ్ ద మాక్సిమం లిమిట్ ఆఫ్ రిటైర్మెంట్ అండ్ డెత్ గ్రాట్యుటీ ఫ్రమ్ 20 lakhs to 25 lakhs ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ January 1st. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి రిటైర్మెంట్ డెత్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి 20 లక్షల నుండి 25 లక్షలకు అయితే పెంచింది. ఇది జనవరి 1 నుండి అయితే మనకి అమల్లోకి అయితే వస్తుంది. ఇక్కడ ఈ డేట్ కానిండి అయితే క్యాల్కులేట్ చేస్తారో. మిషన్ ఇషాన్ అంటే ఇండియన్ సింగిల్ స్కై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎయిమ్డ్ అట్ కన్సాలిడేటింగ్ ఇట్ ఫ్రాగ్మెంటెడ్ ఏరోస్పేస్ మేనేజ్మెంట్ ఇంటూ ఏ సింగిల్ యూనిఫైడ్ సిస్టమ్ హెడ్ క్వార్టర్ ఇన్ నాగ్పూర్. మిషన్ ఇషాన్ ఏదైతే ఉందో ఇండియన్ సింగిల్ స్కై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది ఫ్రాగ్మెంటెడ్ ఏరోస్పేస్ మేనేజ్మెంట్ ను నాగపూర్ కార్యాలయంగా ఏకీకృత వ్యవస్థగా ఏకీకృతం చేయడం లక్ష్యంగా అయితే ప్రారంభించబడడం అయితే జరిగింది.
Department of Telecommunication and collaboration with the Union Ministry of Home Affairs launched the Sanchar Sati initiative to target the fraudulent SMS. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అలాగే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో మోసపూరిత ఎస్ఎంఎస్లను మనకి టార్గెట్ చేస్తూ సంచార సాతి ఇనిషియేటివ్ అయితే ప్రారంభించింది. ఈ ఫ్రాడ్ ఎస్ఎంఎస్ ను మనకి కనిపెట్టడం, మనకి వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కి సంబంధించి గ్యాదర్ చేయడం, ఓకే, ఇటువంటి వాటిని అరికట్టడం కోసం ఫ్రాడ్ ఎస్ఎంఎస్ లో మనకి ఇద్దరు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, హోమ్ అఫైర్స్ ఇద్దరు కూడా కొలాబరేట్ అవడం అయితే జరిగింది. Central Council for Research in Ayurvedic Sciences CCRAS has launched the Pragati అంటే Pharma Research in Ayurgan and Techno Innovation Initiative to promote research and innovation in the field of Ayurvedam. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఆయుర్వేద రంగంలో పరిశోధన ఆవిష్కరణలు ప్రోత్సహించడం కోసం ఆయుర్గ్యాన్ మరియు టెక్నో ఇన్నోవేషన్ ఫార్మా పరిశోధనకు సంబంధించి ప్రగతి అనే ప్రోగ్రామ్ను, ఓకే, ఫార్మా రీసెర్చ్ ఇన్ ఆయుర్గ్యాన్ అండ్ టెక్నో ఇన్నోవేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ప్రగతి ఫుల్ ఫామ్ ఇంగ్లీష్ లో చూసుకోండి. TCS and IIT Mumbai to build the India first quantum diamond microchip imager. TCS, IIT Mumbai ఇద్దరు కలిపి మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ అయితే రూపొందించారు. డిడి కిసాన్ లాంచ్ ద 2 AI యాంకర్స్ AI క్రిష్ అండ్ AI భూమి ఆన్ 26th May. డిడి కిసాన్ దూరదర్శన్ కిసాన్ ఛానల్ 2 AI యాంకర్స్ AI క్రిష్ మరియు AI భూమిని అయితే మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ రాష్ట్రాల వారీగా ఉన్న వివరాలు అయితే మనకి మే నెలలో ఉన్న వార్తలు అయితే చూద్దాం. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ హ్యాస్ సస్పెండెడ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ఆఫ్ 14 ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద పతంజలి ఆయుర్వేద్ ఫౌండెడ్ బై ద బాబా రామ్దేవ్. బాబా రామ్దేవ్ కు సంబంధించిన పతంజలి ఆయుర్వేద నుండి 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్ ఉత్తరాఖండ్ ప్రభుత్వం అయితే సస్పెండ్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు మిస్లీడియస్ యాడ్స్ అయితే పబ్లిష్ చేసినట్లుగా కంప్లైంట్స్ రావడంతో ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. గుజరాత్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ ట్రెడిషనల్ ఆర్టిజన్స్ ఆఫ్ కచ్ Ajrak have been bestowed with the prestigious geographical indication certificate by the Controller General of Patents, Designs and Trademarks. ఓకే, గుజరాత్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వమైన కచ్ అజ్రాక్ అనే ప్రొడక్ట్ ఏదైతే ఉందో సాంప్రదాయ కళాకారులకు సంబంధించి పేటెంట్లు, డిజైన్లు మరియు ట్రేడ్ మార్కులు ఇచ్చే సంస్థ ఏదైతే ఉందో CGPDTM అంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ అనే సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ద్వారా కంట్రోలర్ జనరల్ ద్వారా ప్రతిష్టాత్మక భౌగోళిక సూచి జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్టిఫికెట్ అయితే ఈ కచ్ అజ్రాక్ అనే గుజరాత్ ప్రోడక్ట్ అయితే లభించడం జరిగింది. మణిపూర్ స్టేట్ లాంచ్డ్ ద స్కూల్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ ద రిలీఫ్ క్యాంప్స్. ఓకే, మనకి రిలీఫ్ క్యాంపులు ఉంటాయి కదా, వేరే దగ్గర నుండి వలస వచ్చిన వాళ్ళకి కానీ అటువంటి వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ వేస్తూ ఉంటారు. సో ఇటువంటి రిలీఫ్ క్యాంపులో ఉన్న విద్యార్థులకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం స్కూల్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ ని మణిపూర్ రాష్ట్రం ప్రారంభించింది. ఉత్తరాఖండ్ లాంచ్డ్ ద పిరుల్ లావో పైసో పావో క్యాంపెయిన్ టు కంబాట్ ఫారెస్ట్ ఫైర్స్. ఉత్తరాఖండ్ అడవి మంటలను ఎదుర్కోవడం కోసం పిరుల్ లావో పైసో పావో అనే ప్రచారాన్ని ప్రారంభించింది. జపాన్ నాగాలాండ్ ఇనాగ్రేటెడ్ ద కోహిమా పీస్ మెమోరియల్ అండ్ ఎకో పార్క్. కోహిమా శాంతి స్మారక చిహ్నం మరియు ఎకో పార్క్ ను జపాన్ మరియు నాగాలాండ్ ప్రారంభించాయి. Bhilai Steel Plant, a key unit of Steel Authority of India, is situated in Chhattisgarh, is set to inaugurate the state premier floating solar project. Okay, నీటిపైన తేలి ఆడే సోలార్ ప్లాంట్ అయితే ఛత్తీస్గఢ్ లో ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క కీలక యూనిట్ అయిన బిలాయ్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రం యొక్క ప్రీమియర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. Indian Renewable Energy Development Agency IREDA has incorporated a wholly owned subsidiary in the International Financial Services Center located in the Gift City, Gujarat, named the IREDA Global Green Energy Finance IFSC Limited. ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ లో పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థను అయితే మనకి కలిగి ఉంది. IRDA గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ఫైనాన్స్ IFSC లిమిటెడ్ తో దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. కర్ణాటక mandates the 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ ద గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్స్. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ అయితే మనకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. L&T Technology Services launched the Simulation Center of Excellence for Airbus in Bangalore. L&T Technology Services సంస్థ కర్ణాటకలోని బెంగళూరులో ఎయిర్ బస్ కోసం సిమ్యులేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే ప్రారంభించింది.
Assam has taken a significant step towards the enhancing its disaster management capabilities with the launch of Disaster Reporting and Information Management System. విపత్తు రిపోర్టింగ్ మరియు ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ డ్రిమ్స్ ప్రారంభంతో అస్సాంలో విపత్తు నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించే దశగా ఒక ముఖ్యమైన అడుగు అయితే వేయడం జరిగింది. ఓకే, సో డ్రిమ్స్ అంటే డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది విపత్తు నిర్వహణ కోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం అంటే కనుక అస్సాం. పోలీస్ లాంచ్డ్ ద ఆపరేషన్ మర్యాద ఫర్ ద స్మూత్ కండక్ట్ ఆఫ్ కేదార్నాథ్ ధమ్ యాత్ర 2024 ఇన్ రుద్రప్రయాగ్, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో 2024లో కేదార్నాథ్ ధామ్ యాత్రను సజావుగా నిర్వహించేందుకు పోలీసులు మర్యాద అనే ఆపరేషన్ అయితే ప్రారంభించారు. 64 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వాస్ స్పాటెడ్ డ్యూరింగ్ ద యాన్యువల్ వాటర్ హోల్ సర్వే కండక్టెడ్ ఇన్ ద నేషనల్ డెజర్ట్ పార్క్ జైసల్మీర్, రాజస్థాన్. రాజస్థాన్లోని జైసల్మీర్లోని నేషనల్ డెజర్ట్ పార్క్లో నిర్వహించిన వార్షిక వాటర్ హోల్ సర్వేలో 64 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అయితే కనిపించింది. ఉత్తరప్రదేశ్ స్టేట్ టాప్స్ ఇన్ ద ఎడిషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ ఇన్ 2023-24. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ట్రాన్స్మిషన్ లైన్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. సాగా దావా ఆల్సో నోన్ యాజ్ ద ట్రిపుల్ బ్లెస్డ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ సిక్కిం. సాగా దావా, ఓకే, దీన్నే మనకి ట్రిపుల్ బ్లెస్డ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. ఈ ఫెస్టివల్ సిక్కింలో అయితే జరుపుకోవడం జరుగుతుంది. గెయిల్ ఇండియా లిమిటెడ్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ హ్యాస్ బికమ్ ఆపరేషనల్ ఎట్ విజయపూర్ ఇన్ మధ్యప్రదేశ్. గెయిల్ ఇండియా సంస్థ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను మధ్యప్రదేశ్లోని విజయపూర్లో అయితే ప్రారంభించింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎన్ఫోర్స్డ్ ద స్టేట్ వైడ్ బ్యాన్ ఆన్ గుట్కా అండ్ పాన్ మసాలా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గుట్కా, పాన్ మసాలాపై నిషేధాన్ని అయితే మనకు అమలు చేయడం జరిగింది. నెక్స్ట్ మే మంత్ లో ఉన్న మిస్లీనియస్ న్యూస్ చూద్దాం. ఆపరేషన్ సద్భావన is an initiative by the Indian Army 330 Corps to support remote communities in North Sikkim. ఆపరేషన్ సద్భావన అనే ఆపరేషన్ ని ఉత్తర సిక్కింలోని రిమోట్ కమ్యూనిటీలకు మద్దతు ఇచ్చేందుకు భారత సైన్యం యొక్క 330 కార్ప్స్ అయితే ప్రారంభించింది. అరుణాచల్ సీలా టన్నెల్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ యాజ్ ద హైయెస్ట్ టన్నెల్ ఇన్ ఇండియా బై ద ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్. అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి సెలా టన్నెల్ ఏదైతే ఉందో, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసిన సెలా టన్నెల్ మనకి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్ ద్వారా భారతదేశంలోని ఎత్తైన సొరంగంగా అయితే గుర్తింపు పొందింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనౌన్స్డ్ ద క్రియేషన్ ఆఫ్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ప్యారిస్, ఫ్రాన్స్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ signed a memorandum of understanding in New Delhi for the supply and indigenous marine grade steel to enhance the indigenous content in the shipbuilding. ఇండియన్ కోస్ట్ గార్డ్, జిందాల్ స్టీల్ పవర్ షిప్ బిల్డింగ్ లో స్వదేశీ వస్తువులు మెరుగుపరచడం కోసం స్వదేశీ మెరైన్ గ్రేడ్ స్టీల్ సరఫరా కోసం న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. ఇండియన్ మౌంటైనర్ సత్యదీప్ గుప్తా బికమ్ ద ఫస్ట్ పర్సన్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ అండ్ మౌంట్ లోత్సే ట్వైస్ ఇన్ వన్ సీజన్. భారతీయ పర్వతారోహకుడైన సత్యదీప్ గుప్తా ఒకే సీజన్ లో మౌంట్ ఎవరెస్ట్ మరియు మౌంట్ లోత్సేను 2 సార్లు స్కేల్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా అయితే నిలవడం జరిగింది. కామ్యా కార్తికేయన్ బికమ్ ద యంగెస్ట్ ఇండియన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. కామ్యా కార్తికేయన్ 16 ఏళ్ల వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కురాలిగా నిలవడం జరిగింది. పోర్టర్ కంపెనీ బికమ్ ద ఇండియాస్ థర్డ్ యూనికార్న్ ఆఫ్ 2024. 2024 సంవత్సరంలో 3వ యూనికార్న్ కంపెనీగా పోర్టర్ కంపెనీ నిలవడం జరిగింది. యూనికార్న్ కంపెనీ అంటే ఏంటి అంటే, ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీగా స్టార్ట్ అయ్యి మనకి ఒక 1 బిలియన్ పెద్ద కంపెనీగా మారిన కంపెనీస్ ని మనకి యూనికార్న్ కంపెనీస్ గా అంటారు. వితౌట్ లిస్టింగ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వకుండా ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీగా స్టార్ట్ అయ్యి ఒక 1 బిలియన్ కి పైగా మనకి టర్న్ ఓవర్ కలిగిన కంపెనీగా మారిన కంపెనీస్ ని మనకి యూనికార్న్ గా పరిగణిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లిప్కార్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వకుండానే ఒక పెద్ద 1 బిలియన్ పైన మనకి కంపెనీకి అయితే అవతరించడం జరిగింది కదా. అటువంటి కంపెనీస్ ని మనం చూసుకున్నట్లయితే యూనికార్న్స్ గా అయితే మనకి పిలవడం జరుగుతుంది. సౌరవ్ గంగోలీ టు బి ద చీఫ్ గెస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై చైన్ కాన్ఫరెన్స్ 24 విత్ ద 400 SCM డెలిగేట్స్ ఇన్ ముంబై. ముంబైలో 400 మందికి పైగా SCM ప్రతినిధులతో ఇంటర్నేషనల్ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై చైన్ కాన్ఫరెన్స్ 2024లో ముఖ్య అతిథిగా సౌరవ్ గంగోలీ క్రికెటర్ అయితే మనకి అటెండ్ అవడం జరిగింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ అండ్ IIT హైదరాబాద్ ఇంక్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ కొలాబరేటివ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
సాయుధ దళాల వైద్య సేవలు అలాగే ఐఐటి హైదరాబాద్ ఇద్దరు కూడా పరిశోధన మరియు శిక్షణ కోసం అవగాహన ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. మే మంత్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. మే 1 ఇంటర్నేషనల్ లేబర్ డే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అందరికీ తెలిసిందే. మే 1 గుజరాత్ అలాగే మహారాష్ట్ర రెండు రాష్ట్రాలు కూడా అవతరణ దినోత్సవాలు అయితే జరుపుకుంటాయి. గుజరాత్ అలాగే మహారాష్ట్ర డే కూడా మే 1 అయితే జరుపుకుంటాం. అలాగే మే 2 వరల్డ్ ట్యూనా డే ప్రపంచ ట్యూనా దినోత్సవం మే 2. థీమ్ వచ్చేసరికి ఓవర్ ఫిషింగ్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ట్యూనా. మే 3 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మే 3 జరుపుకుంటాం. థీమ్ ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్ జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. మే 4 ఇంటర్నేషనల్ డే ఫర్ ద మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ ద మైన్ యాక్షన్. మైన్ అవేర్నెస్ మరియు మైన్ యాక్షన్ లో సహాయం కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని మే 4 జరుపుకుంటాం. థీమ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ ద మైన్ యాక్షన్. 5th మే వరల్డ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ డే ప్రపంచ పోర్చుగీస్ భాషా దినోత్సవం 5 మే జరుపుకుంటాం. మే 7 వరల్డ్ ఆస్తమా డే ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని మే 7 జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్. ఓకే, 7th మే మనకి వరల్డ్ ఆస్తమా డే ప్రపంచ ఆస్తమా దినోత్సవం జరపడం జరిగింది. ఈ సంవత్సరం 7th మే జరిగింది, కానీ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మే నెలలో ఎప్పుడైతే మొట్టమొదటి మంగళవారం మే నెలలో ఎప్పుడు వస్తుందో ఆ రోజున ఆస్తమా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటామో. థీమ్ వచ్చేసరికి ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్. అలాగే 7th మే వరల్డ్ అథ్లెటిక్స్ డే ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వరల్డ్ మైల్ ఛాలెంజ్. 8th మే వరల్డ్ రెడ్ క్రాస్ డే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని 8th మే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఐ గివ్ విత్ జాయ్ అండ్ జాయ్ ఐ గివ్ ఇస్ ఏ రివార్డ్. 8th మే వరల్డ్ తలసేమియా డే తలసేమియా ప్రపంచ దినోత్సవాన్ని కూడా 8 మే జరుపుకుంటాం. థీమ్ ఎంపవరింగ్ లైఫ్స్ ఎంబ్రాసింగ్ ప్రోగ్రెస్ ఈక్విటబుల్ అండ్ యాక్సెసిబుల్ తలసేమియా ట్రీట్మెంట్ ఫర్ ఆల్. 10th మే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఆర్గానియా అంతర్జాతీయ దినోత్సవాన్ని 10 మే జరుపుకుంటాం. 11th మే నేషనల్ టెక్నాలజీ డే జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని 11 మే జరుపుకుంటాం. అలాగే మనకి వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే ప్రపంచ వలస పశువుల దినోత్సవాన్ని మే నెలలో అయితే 11వ తారీఖున జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఈ డే అనేది 2 సార్లు అయితే జరుపుకుంటామో. ఎప్పుడు అంటే మే నెలలో ఎప్పుడైతే 2వ శనివారం వస్తుందో ఆ రోజున, అలాగే అక్టోబర్ నెలలో ఎప్పుడైతే 2వ శనివారం వస్తుందో ఆ రోజున. ఓకే, సెకండ్ సాటర్డే ఇన్ మే, సెకండ్ సాటర్డే ఇన్ అక్టోబర్, ఈ 2 నెలల్లో ఎప్పుడైతే 2వ శనివారం సెకండ్ సాటర్డే వస్తుందో ఆ రోజున ఈ ప్రపంచ వలస పశువుల దినోత్సవాన్ని అయితే మనం జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి ఫోకస్ ఆన్ ఇన్సైట్స్. యునైటెడ్ నేషన్ డిక్లేర్స్ ద మే 25 యాజ్ ద వరల్డ్ ఫుట్బాల్ డే. ఐక్యరాజ్య సమితి మే 25 ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. 12 మే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని 12 మే జరుపుకుంటాం. థీమ్ ప్లాంట్ హెల్త్ సేఫ్ ట్రేడ్ డిజిటల్ టెక్నాలజీ. అలాగే 12 మే ఇంటర్నేషనల్ నర్సెస్ డే అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని 12 మే జరుపుకుంటాం. థీమ్ అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ ద ఎకనామిక్ పవర్ ఆఫ్ కేర్. 15th మే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని 15 మే జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ చేంజ్. అలాగే 16th మే ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్. ఓకే, శాంతితో కలిసి జీవించే అంతర్జాతీయ దినోత్సవాన్ని 16 మే అయితే జరుపుకుంటాం. అలాగే 16 మే ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని 16 మే జరుపుకుంటాం. 16 మే నేషనల్ డెంగ్యూ డే జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని 16 మే జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ డెంగ్యూ ప్రివెన్షన్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ సేఫర్ టుమారో. 17 మే వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవాన్ని 17 మే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అలాగే 17 మే వరల్డ్ హైపర్ టెన్షన్ డే ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని 17 మే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్ యాక్యురేట్లీ కంట్రోల్ ఇట్ అండ్ లివ్ లాంగర్. నెక్స్ట్ మే 15 ఈ సంవత్సరం అయితే నేషనల్ ఎండేంజర్ స్పైసెస్ డే జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవాన్ని ఈ సంవత్సరం పర్టికులర్ గా 17 మే జరుపుకున్నాం. కానీ ఇది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మే నెలలో ఎప్పుడైతే 3వ శుక్రవారం వస్తుందో థర్డ్ ఫ్రైడే ఆఫ్ మే ఎవ్రీ ఇయర్ కూడా ఈ నేషనల్ ఎండేంజర్ స్పీసెస్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి ఈ సంవత్సరం సెలబ్రేట్ ద సేవింగ్ స్పీసెస్. 18th మే వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే ప్రపంచ ఎయిడ్స్ టీకా దినోత్సవాన్ని 18 మే జరుపుకుంటాం.
18 మేన ఇంటర్నేషనల్ మ్యూజియం డే, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని 18 మేన జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. 18th మేన వరల్డ్ బీ డే, ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని 20 మేన జరుపుకుంటాం. థీమ్ బీ ఎంగేజ్డ్ విత్ ద యూత్. అండ్ ఇది ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటాం అంటే ఆంటన్ జాన్సా అనే బర్త్ యానివర్సరీ జ్ఞాపకంగా, ఈయన పైనీర్ ఆఫ్ బీ కీపింగ్ గా పరిగణించబడతారో, ఈయన బర్త్ యానివర్సరీ సందర్భంగా 20 మేన మనం వరల్డ్ బీ డే తేనెటీగల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాం. 20 మేన వరల్డ్ రిఫ్యూజ్ డే, ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని కూడా 20 మేన జరుపుకుంటాం. థీమ్ హోప్ అవే ఫ్రమ్ హోమ్. 21 మేన ఇంటర్నేషనల్ టీ డే, అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని 21 మేన అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 21 మేన వరల్డ్ డే ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్, సంభాషణ అభివృద్ధి కోసం సాంస్కృతిక వైవిధ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని మనకి 21 మేన జరుపుకుంటాం. అలాగే 21 మేన నేషనల్ యాంటీ టెర్రరిజం డే, జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని 21 మేన అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మే 4th వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. ఓకే, ఇది టోటల్ మే మంత్ లో టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది. అంతకుముందు మే మంత్ కి సంబంధించి అంటే మంత్ వైజ్ గా ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ సపరేట్ గా అప్లోడ్ చేసేవాడిని. కాకపోతే ఈ మధ్యన మనకి ఇందులోనే ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. సో సపరేట్ వీడియో అయితే రావట్లేదు, మీరు గమనించండి. ఓకే, అలాగే పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుండి మీరు చెక్ చేయొచ్చు. వీడియోస్ అప్లోడ్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత పీడిఎఫ్స్ అయితే అప్డేట్ అవుతాయి. వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.